Job chapter 40. ఈ దినము మన యొక్క పరిశుద్ధ గ్రంథము యోబు 40వ అధ్యాయం వైపు త్రిప్పుదము. Verse 25. యోబు 40వ అధ్యాయము 25వ వాక్యము. 40. Read verse 25. Sorry, 41. 41:25. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు, అధిక భయము చేత వారు மைமறுத்துரு. அது எழும்பும்போது பலசாலிகள் அஞ்சி பயத்தினால் மயங்கி திகைப்பார்கள். Read verse 1 also. మొదటి వాక్యము. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? லிவியாதானை தூண்டினாலும் பிடிக்க கூடுமோ, அதன் நாக்கை நீ விடுகிற கயிற்றினாலே பிடிக்க கூடுமோ? Listen to me carefully. దయచేసి నేను చెప్పినది జాగ్రత్తగా ఆలకించుము. Job was a role model for all those who endure trials. శ్రమలు ఎదుర్కొన్న వారందరికీ కూడా ఈ యొక్క యోబు మాదిరిగా ఉన్నాడు. In his long patience, he overcame the trial. తన యొక్క దీర్ఘకాలమైన విశ్వాసంతో ఆ యొక్క శ్రమను అతడు జయించగలిగాను. But in the course of the trial, like any other man, he also had his own complaints and reasonings. అయితే ఆ యొక్క శోధన కాలంలో అతడును ఇతరుల వలె అనేకమైన ఫిర్యాదులు చేసెను. But God also kept very quiet. అయితే దేవుడు కూడా మౌనంగా ఉండిరి. God sent 3 of his friends to convince him, but he was not. దేవుడు ఆయన యొక్క 3 స్నేహితులను ఆయన యొద్దకు పంపించును, కానీ యోబు వారి యొక్క మాటలను ఏమాత్రం కూడా వినలేదు. Because the friends, instead of being a comfort to him, they became critics to him. ఆ యొక్క స్నేహితులు వచ్చి వారు ఆ స్నేహితులు అతనికి ఆదరణ ఇచ్చటకు బదులుగా వారు అతడిని హేళన చేసేది. They tried to find out the reason for the cause of Job's trial. యోబు యొక్క శోధనకి వారు కారణములు కనుగొంటకు ప్రయత్నించిరి. Many times we also do that. It's not absolutely wrong. అనేక మార్లు మీరు కూడా అలాగూ చేదురు, అయితే అది పూర్తిగా తప్పని నేను చెప్పను. Yes, when we look for the reason, we must wait for God to give us answer. మీరు కారణం కొరకు వెతికినట్లయితే దేవుడు పరిష్కారం ఇచ్చటకు కూడా మీరు వేచి ఉండాలి. Yes, Job trusted in God, no doubt. యోబు దేవుని యందు నమ్మిక ఉంచిన దానిలో ఏ సందేహము లేదు. He was a man of a revelation, not just a believer. యోబు ప్రకటన కలిగిన వ్యక్తి, ఊరికే విశ్వాసి కాదు. We have received good things from God. We also must receive evil things from God. Such a spiritual revelation he had. దేవుని యొద్ద నుండి మేలును అనుభవించిన మనము కీడును కూడా అనుభవింప తగదా అని చెప్పినటువంటి ఒక ఆత్మీయమైన ప్రకటన కలిగిన వ్యక్తి యోబు. When God gives us good health, we are all happy. దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లయితే మనం సంతోషంగా ఉన్నాము. When God makes us weak, then also we must be happy. దేవుడు మనల్ని బలహీనులుగా మార్చినట్లయితే అప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలి. Because Romans 8:28 says all things work together for good to those who love God. ఎందుకనగా రోమా 8వ అధ్యాయం 28వ వాక్యం చెప్పుచున్నది, ఆయనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే సంభవించును అని. So whether good or bad, at times everything works for our good. మేలైననో కీడైననో సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా మన మేలు కొరకే సంభవించి సమకూర్చబడి జరుగును. Momentarily we will be disturbed. తాత్కాలికంగా మనము కలవరపడుతుము Before you understand the truth. సత్యమును గ్రహించటకు ముందుగా. In Delhi once I was speeding up in my scooter. ఢిల్లీలో నేను ఒక మారు నా యొక్క స్కూటర్ని ఎంతో వేగంగా నడుపుచూ వెళ్ళి తిని. Young blood, I had a nature that nobody should go before me. యవన రక్తము, నాకు ఒక స్వభావం ఉండేది, ఏ ఒక్కరు కూడా నన్ను దాటుకుని వెళ్ళకూడదు అని. Even cars also I'll overtake. కార్లను కూడా నేను దాటి వెళ్ళుదును. Once it so happened, I was so thirsty. I stopped my scooter. ఒక మారు నాకు ఎంతో దప్పిక కలిగిను, నేను నా స్కూటర్ను ఆపివేసి ఉంటిని. Just has a sugarcane juice, it was sold on the road. ఆ పక్కన అమ్ముచున్న దారి ప్రక్కన అమ్మునటువంటి ఆ యొక్క చెరుకు రసం త్రాగాలని నేను నా యొక్క స్కూటర్ని ఆపివేసి ఉంటిని. After that I started my scooter, it was not starting. అటు పిమ్మట నేను నా స్కూటర్ని స్టార్ట్ చేసి ఉంటేనే అది స్టార్ట్ అవ్వలేదు. Yes, because one man was going ahead of me, I want to overtake him. ఒక వ్యక్తి నాకు ముందుగా వెళ్ళుచూ ఉండెను, నేను ఆ యొక్క వ్యక్తిని దాటగురితిని. Though a worker, the silly thing was in me. నేను ఒక సేవకుడిగా ఉన్నప్పటికీ కూడా అటువంటి ఒక అలవాటు నాకు ఉండెను. So I almost saw him going ahead. I said, okay, go. ఆ యొక్క వ్యక్తి దాటి వెళ్ళటం నేను గమనించి ఉన్నాను. So here the student didn't start up. I kicked and kicked and kicked. I was tired. నేను ఆ స్కూటర్ని దాటి వెళ్ళుటకు స్కూటర్ని ప్రారంభించటకు నేను ప్రయత్నించి తిని, ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా స్కూటర్ అది స్టార్ట్ అవ్వలేదు. I cursed the scooter, I cursed myself also. ఆ స్కూటర్ని శపించి ఉంటిని, నన్ను కూడా నేను శపించుకుని ఉంటిని. Nearly 50 kilometers I am driving very safely. Now what happened? 50 కిలోమీటర్లు నేను ఎంతో క్షేమంగా సరిగానే నడిపించి వచ్చి ఉన్నాను కదా, ఇప్పుడు ఏమైంది స్కూటర్కి అని. Finally I somehow it worked out. చివరిగా అది స్టార్ట్ అయ్యి ఉన్నది. Then I started speeding up. అటు తర్వాత నేను ఎంతో వేగంగా వెళ్ళి ఉంటిని. The Spirit of God was telling me, relent your speed.
ఆత్మదేవుడు నాతో చెప్పుచూ ఉన్నాడు, నీ వేగము తగ్గించుము అని. Sometimes in our ego, we never allow to obey the spirit also. అయితే నా యొక్క ఈగో బట్టి కొన్ని సమయంలో నేను దేవుని యొక్క ఆత్మకు కూడా చెవియొగ్గును. Yes. When I went ahead of crossing, నేను ఒక మల్లపు యొద్దకు నేను వెళ్ళినప్పుడు I saw the man who was going ahead of me, met in an accident, died there. నన్ను దాటుకొని వెళ్ళిన వ్యక్తి ప్రమాదంకి గురై పడి ఉండటను నేను చూచి ఉంటిని. Had God allowed me to overtake him, ఒకవేళ నేను ఆ యొక్క వ్యక్తిని దాటుటకు దేవుడు నాకు అనుమతించి ఉండినట్లయితే whose corpse will be there? ఎవరి ప్రేతములు అక్కడ ఉండేవి? Myself. Yes. Someday God does it. కొన్ని సమయంలో దేవుడు అలాగూ చేయను. He'll break us. ఆయన మనల్ని విరగొట్టును. Break our ego, he'll break our will, he'll break our plans. మన యొక్క చిత్తమును, మన యొక్క ప్రణాళికలను, మన యొక్క ఈగోను అన్నిటిని కూడా ఆయన బ్రద్దలు చేయను. Only for our good. మన యొక్క మేలు కొరకే. So always believe, whether good or bad, anything that happens in your life, according to God's plan. ఎల్లప్పుడు కూడా ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఒక దాని అందు మనం నమ్మిక ఉంచాలి. మేలేనేనో కీడేనేనో అన్ని కూడా దేవుని యొక్క ప్రణాళికను బట్టి జరిగినట్లయితే అది మేలు కొరకే సంభవించును. It will eventually work out for your good only. అది మనకి కాలంను బట్టి చూసినట్లయితే మన మేలు కొరకే అది జరుగును. Daniel, though he was a praying man, he was thrown into the den of lions. దానియేలు ఒక ప్రార్థన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా సింహముల గుహలో అతడు పడద్రోయబడెను. Did God do any evil to him? దేవుడు అతనికి కీడు చేసి ఉన్నాడా? Tell me. No. కాదు. God allowing Daniel to be cast into the den of the lions was for his good. దానియేలు సింహం గుహలో పడద్రోయబడుటకు దేవుడు అనుమతించి ఉన్నాడు. అయితే అది అతని మీద కొరకే సంభవించి ఉన్నది. His prayer worked out. అతని యొక్క ప్రార్థన క్రియ చేసెను. You are praying for all the people who were in bondage. బంధకంలో ఉన్న వారందరి కొరకు అతడు ప్రార్థన చేసెను. So he couldn't go and do the work of evangelism to save the people. అయితే అతడు వెళ్ళి సువార్త ప్రకటించి జనులను రక్షించినటువంటి ఆ యొక్క సువార్త క్రియను అతడు చేయలేదు. When God allowed him to be cast into the den of lions, the whole land was saved. They called upon God. ఎప్పుడైతే అతడు సింహం గుహలో పడద్రోయబడుటకు దేవుడు అనుమతించెనో, అతడు లోకం అంతటి కొరకు అతడు ప్రార్థించగలిగాను. అప్పుడు ఆ దేశం అంతా కూడా రక్షింపబడెను. When one of you suffers, someday God will make you a source of blessing for hundreds of people. ఎప్పుడైతే మీలో ఒక్కరు శ్రమ పడినప్పుడు మీరు వందల కొలది మందికి ఆశీర్వాద కారకులుగా మిమ్మల్ని దేవుడు మార్చుదురు. By your love, మీ యొక్క ప్రేమను బట్టి, and also as per God's plan. దేవుని యొక్క ప్రణాళికను బట్టి. God has a nature of always breaking the people's attitudes and activities and their egos and their own ways. No, there's a breaking up in our lives. మనుషుల యొక్క ప్రణాళికలను, మనుషుల యొక్క ఉద్దేశములను, మనుషుల యొక్క ఈగోలను బ్రద్దలు చేయనటువంటి కార్యము దేవుడు ఎల్లప్పుడూ చేయించు ఉందురు. So Job always started reasoning, why God should allow me? I being a righteous man, why should such problem come to me? యోబు ఎల్లప్పుడు కూడా ఈ విధంగా తర్కించుచూ వచ్చెను. ఎందుకు దేవుడు నాకు ఇటువంటి యొక్క సమస్యలు అనుమతించాలి, నేను యథార్థవంతుడిగా ఉన్నాను కదా అని తర్కించుచూ వచ్చెను. God dealt with him with his wisdom. దేవుడు ఆయన యొక్క తెలివితో వ్యవహరించెను. God never gave him an anointing. దేవుడు అతనికి అభిషేకం అనుగ్రహించలేదు. He dealt with him with his wisdom. తెలివితో అతనితో వ్యవహరించెను, తెలివిగా వ్యవహరించెను. God is a creator God. మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. He brought to the knowledge of Job all about the beautiful and powerful, wonderful creations. ఆయన సృష్టించిన ప్రతి ఒక్క అద్భుతమైన, ప్రతి ఒక్క సుందరమైన సృష్టిని అంతటి కూడా యోబు కన్నుల ఎదుటకు దేవుడు తీసుకొని వచ్చింది. Romans 1:20 says God reveals himself, or Godhead is revealed through the created things. రోమా 1:20 వాక్యంలో చదువుచున్నాము, సృష్టింపబడిన వస్తువుల మూలంగా ఆయన తన్ను తాను బయలుపరుచుకొనును అని. So God brought before Job అందుచేత దేవుడు యోబు కన్నుల ఎదుటకి all the wonderful things that he created. How he created? ఆయన సృష్టించిన అద్భుతమైన కార్యములన్నీ కూడా ఆయన ఎలాగో సృష్టించి ఉన్నాడని యోబు యొక్క కన్నుల ఎదుటకి దేవుడు తీసుకొని వచ్చింది. He touched all the fields. God touched all the fields. ఆయన ప్రతి ఒక్క భాగమును కూడా ముట్టిది. He spoke to you about botany. He spoke to you about physics. He spoke to you about mathematics. వృక్షముల He spoke to you about astronomy. ఫిజిక్స్ గురించి, మ్యాథమెటిక్స్ He గురించి, spoke to you about zoology. అంతరిక్షం గురించి, పశువుల గురించి, మొక్కల గురించి, అన్నిటి గురించి కూడా దేవుడు మాట్లాడేది. He never left any subject untouched. ఆయన ముట్టకుండా ఏ ఒక్క అంశంను కూడా విడవలేదు. He is the greatest philosopher of all time. ఆయన అన్ని సమయంలో ఉండినటువంటి ఒక గొప్ప తత్వవేత్త ఆయన. So we fail to understand him many times. అయితే మనం ఆయనను అర్థం చేసుకునేటలో అనేక మార్లు తప్పిపోదుము. Here in chapter 41, అయితే ఈ 41వ అధ్యాయంలో he was speaking to him about Leviathan. ఆయన మకరం గూర్చి యోబుతో మాట్లాడిరి. Leviathan is generally understood to be a whale. మకరం అని చెప్పినప్పుడు ఒక Whale.
What do you call it? Sorry, Whale? చెప్పు. Sorry? తిమింగిలము అని మనం No, that is the largest creature God ever made. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో అది పెద్ద ప్రాణి. Why God made it? ఎందుచేత దేవుడు దానిని సృష్టించెను? To play in the ocean, Bible says. ఆ సముద్రంలో ఆటలాడుటకు అని బైబిల్ చెప్పుచూ ఉన్నది. Read Genesis 1:21. ఆదికాండం 1:21 వాక్యము. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. When God made the whales, ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క మహా మత్స్యములను లేక తిమింగిలములను సృష్టించెనో He found it to be good. అది మేలుగా ఆయన చూచెను. History says whales can even topple a ship. Whales. చరిత్ర చెప్పుచున్నది ఈ యొక్క తిమింగిలములు పెద్ద పెద్ద పడవలను కూడా తలక్రిందులుగా పడత్రోయును అని. But the psalmist says అయితే కీర్తనకారుడు ఈ విధంగా చెప్పుచూ ఉన్నాడు. in 104:24 and 26. 104 కీర్తన 24-26 వాక్యములలో God made the whales to play in the ocean. దేవుడు ఈ యొక్క తిమింగిలములను ఈ యొక్క మహా మత్స్యములను సముద్రంలో ఆటలాడునట్లు సృష్టించును అని. கர்த்தாவே உமது கிரியைகள் எவ்வளவு திரளாய் இருக்கிறது, அவைகளையெல்லாம் ஞானமாய் படைத்தீர். பூமி உம்முடைய பொருள்களினால் நிறைந்திருக்கிறது. பெரிதும் விஸ்தாரமான இந்த சமுத்திரமும் அப்படியே நிறைந்திருக்கிறது. அதிலே சஞ்சரிக்கும் சிறியவைகளும் பெரியவைகளுமான எண்ணிறந்த ஜீவன்கள் உண்டு. He made them to play in the ocean. 26-26 26 அதிலே கப்பல்கள் ஓடும், கப்பல்கள் ஓடும். அதிலே விளையாடும்படி நீர் உண்டாக்கின திமிங்கலங்களும் உண்டு. God made the whales to play in the ocean. సముద్రంలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. Ships also will sail. ఓడలు నడుచుచూ ఉన్నవి. Sometimes the ship will meet an accident when the whale approaches them. ఎప్పుడైతే ఈ యొక్క మకరము ఈ యొక్క తిమింగిలము ఆ యొక్క ఓడ యొద్దకు వచ్చిన ఈ యొక్క ఓడ ప్రమాదమునకు గురవును. But Isaiah called this Leviathan, comparing it to the devil. అయితే యెషయా ఈ యొక్క మకరమును సాతానుతో లేక అపవాదితో పోల్చి చెప్పుచూ ఉన్నాడు. Isaiah 27:1. యెషయా 27 మొదటి వాక్యము. அக்காலத்திலே கர்த்தர் லிவியாதான் என்னும் நீண்ட பாம்பை, லிவியாதான் என்னும் கோணலான சர்ப்பத்தையே கடிதும் பெரிதும் பலத்ததுமான தமது பட்டயத்தால் தண்டிப்பார். சமுத்திரத்தில் இருக்கிற வலு So சர்ப்பத்தை Isaiah saw Leviathan as a big serpent, a crooked serpent. యెషయా ఈ యొక్క మకరమును తీవ్ర సర్పముగాను వంకర సర్పముగాను చూచెను. Who is a serpent? ఈ యొక్క సర్పం ఎవరు? He is the devil. అతడు అపవాది. No, he took the form of a serpent and deceived Eve, the first woman. సర్పం యొక్క రూపం ఎత్తి ఈ యొక్క అపవాది అయిన వాడు మొదట సృష్టింపబడిన ఆ యొక్క అవ్వను మోసగించెను. But Psalm 74:14 says, అయితే 74 కీర్తన 14 వాక్యం ఇలాగూ చెప్పుచూ ఉన్నది. God breaks his head to be food to the people of God. దేవుడు ఆ యొక్క మకరముల యొక్క శిరస్సులను ముక్కలుగా చేసి అరణ్యవాసులకు ఆహారంగా ఇచ్చిను. முதலைகளின் தலைகளை நறுக்கி போட்டு அதை வனாந்திரத்து ஜனங்களுக்கு உணவாக கொடுத்தீர். முதலையா? முதலை அங்க முதலான்னு சொல்லப்படுறது. But in English, whales. Leviathan. తమిళ్లో అది ముసలిగా చెప్పబడినప్పటికీ కూడా ఆంగ్లంలో అది So God తిమింగిలం అని breaks చెప్పబడి his ఉన్నది. head to be food for the people of God. దేవుడు మకరం యొక్క శిరస్సును ముక్కలుగా కొట్టి అరణ్యవాసులకు ఆహారంగా ఇచ్చిను. What does it mean? దాని యొక్క అర్థం ఏమిటి? Numbers 14:9. సంఖ్యాకాండము 14 వాక్యము. Here Leviathan, he is compared to the enemies of the people of God. ఇక్కడ మకరం అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు యొక్క శత్రులుగా ఎంచబడిది. God breaks them to be food for his people. దేవుడు వారిని తన జనులకు ఆహారముగా పెట్టిరి. It may be confusing, listen to me carefully. God made Leviathan and found it to be good. దేవుడు ఆ యొక్క మహా మత్స్యమును ఆ యొక్క మకరంను సృష్టించినప్పుడు అది మంచిదని చూచెను. He created it to play in the ocean. సముద్రంలో ఆటలాడుటకు దేవుడు ఆ యొక్క మకరంను తిమింగిలంను సృష్టించెను. But sometimes it turns out to be a devil. అయితే కొన్ని సమయంలో అది అపవాదిగా సాతానుగా మారును. Ship is compared to our life. ఈ యొక్క పడవ అని చెప్పినప్పుడు ఈ యొక్క ఓడ మన జీవితంతో పోల్చబడి ఉన్నది. A Leviathan can turn over a ship. ఈ
ఈ యొక్క and destroy all the people sailing in it. ఈ యొక్క మకరము లేక తిమింగలం అనేటువంటిది ఓడను మోది ఆ యొక్క ఓడను తలక్రిందులుగా పడద్రోసి ఓడలో ప్రయాణం చేసిన వారందరినీ కూడా నశింపచేయును. The good creature which God made sometimes works as enemies to his people. మంచిదని దేవుడు సృష్టించిన ఆ యొక్క ప్రాణి కొన్ని సమయంలో మనకు అపాయమును కలిగించును. How it works? ఏ విధంగా అటువంటి యొక్క అపాయమును మనకు కలిగించును? Through the people of the land, the unsaved people of the land. భూమి రక్షింపబడని జనుల మూలముగా. That's what number 49 says. అందుచేత సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వాక్యము అది చెప్పుచున్నది. He will not come like a serpent literally to attack you. ఆయన మన మీద దాడి చేయుటకు అది ఒక సర్పం వలె రాదు. He'll come through any form. అది ఏదో ఒక రూపం దాల్చి వచ్చును. Sometimes he'll come through the unsaved people of the land. కొంతమంది భూమి మీద రక్షింపబడని జనుల మూలంగా వాడు వచ్చును. But God is able to break his head and make his head a food for us. అయితే దేవుడు ఆ మకరం యొక్క తలను ముక్కలుగా చేసి ఆహారంగా ఇవ్వగలిగిన వారు. David says, before my enemies God makes a table for me. దావీదు చెప్పుచున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు ఒక బల్లను సిద్ధపరచుదుము అని. Enemies doesn't mean only enemies are human beings. శత్రువులు అని చెప్పినప్పుడు మనుషులలో ఉండే శత్రువులు మాత్రమే కాదు. It can be any unfavorable situation. అది ఒకవేళ ఒక అసంభవమైన ప్రతికూలమైన పరిస్థితిగా కూడా ఉండవచ్చును. The devil can work through any mishappenings. అపవాది అయిన వాడు కొన్ని అసంభవం మూలముగా క్రియ చేయను. As the sister testified, one young lady traveling in the scooter hit by a tractor on the spot died. ఒక సహోదరి సాక్ష్యం చెప్పినట్లుగా ఒక యవన స్త్రీ స్కూటర్ మీద ప్రయాణం చేయొచ్చు ట్రాక్టర్ తో మోదుకొని అక్కడికక్కడికే మరణించి ఉన్నది. Fortunately she was in fasting for 3 days. అదృష్టవశాత్తు ఆమె 3 దినములు ఉపవాసంతో ఉండిను. With fasting she was attending her duty. ఉపవాసంతో ఆమె ఉద్యోగ స్థలంకి వెళ్ళిచి ఉండిను. Do you think God could not have saved her? దేవుడు ఆమెను రక్షింపడు అని మీరు తలంచుచూ ఉన్నారా? Yes, but he did allowed it. అయితే దేవుడు ఆ యొక్క ప్రమాదంను అనుమతించింది. Only he can give us answer why. అయితే ఆ ప్రమాదంకు ఒక జవాబును దేవుడు మాత్రమే ఇవ్వగలరు. These kind of accident or mishappening, it can happen to anybody. ఇవి కొన్ని ప్రమాదములకు అసంభవమైన కార్యములుగా ఉన్నవి. ఇది ఏ ఒక్కరికి కూడా సంభవింపకూడదు. Whatever God has to do, he will do. దేవుడు ఏమి చేయగోరుచున్నారో వాటన్నిటి కూడా ఆయన చేయుదురు. She fasted but she didn't do God's will. ఆమె ఉపవసించి ఉన్నది కానీ ఆమె దేవుని యొక్క చిత్తమును చేయలేదు. We pray sometime but we don't do God's will. మనం కొన్ని సమయంలో ప్రార్థించుదము కానీ దేవుని యొక్క చిత్తము చేయము. Therefore I boldly categorically say prayer alone will never give us victory. అందుచేత నేను ఎంతో ధైర్యంగా నేరుగా చెప్పుచున్నటువంటి కార్యం ఏమనగా ప్రార్థన మాత్రమే మనకు పరిష్కారం అనుగ్రహించదు. For yourself it's not necessary to give victory. మీ కొరకు మీ ప్రార్థనలైనను మీ కొరకు ఇతరుల ప్రార్థనలైనను ఖచ్చితంగా మీకు జయం అనుగ్రహించడానికి చెప్పలేము. You must yield your life to do God's will. దేవుని యొక్క చిత్తము చేయుటకు మీ యొక్క జీవితంను సమర్పించుకోవాలి. Even if you don't pray, మీరు ప్రార్థించినప్పటికీ early morning get up and say God, ఉదయకాలంలో లేచి దేవునికి మొరపెట్టుము. the whole day help me to do your will. ప్రభువా ఈ దినమంతా కూడా నీ చిత్తము చేయుటకు నాకు సహాయం చేయమని అడుగుడి. If you are doing it, God will be highly pleased with that. మీరు అలాగూ చేసినట్లయితే దేవుడు మీ అంతు అత్యధికంగా ప్రియపడుదురు. You don't pray much. మీరు అధికంగా ప్రార్థన చేయనక్కర్లేదు. Therefore Jesus said in 7:21 Matthew, all those who call upon me saying Lord Lord will not enter into God's kingdom. Only those who do the will of my Father in heaven will go. అందుచేత మత్తయి సువార్త 7:21 వాక్యంలో యేసు ఇలాగూ చెప్పి ఉన్నారు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. Now tell me, prayer is important or God doing God's will is important? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ముఖ్యమా లేకపోతే దేవుని యొక్క చిత్తము చేయటం ముఖ్యమా? Understand? To this sister 1 month or 2-3 weeks back I visited her. ఈ యొక్క సహోదరిని నేను 2-3 వారముల క్రిందట నేను దర్శించి ఉన్నాను. I told her all the doctrines of the New Testament. నేను ఆ యొక్క సహోదరికి నూతన నిబంధనలో ఉన్న ఉపదేశములన్నిటి కూడా బోధించి ఉంటిని. I made her read from the Bible all the verses. వాక్యములన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమె చేత నేను చదివించితిని. I told her I don't call you to our church. నేను ఆమెతో చెప్పిన కార్యం ఏమనగా, నేను మా యొక్క సంఘమునకు నిన్ను పిలువబోతలేదు. నీ ఇష్టమైన ఏ సంఘమునకైనా నువ్వు వెళ్ళవచ్చును. Repent for your sins, be baptized for the remission of sins, and be anointed by the Holy Spirit to walk in the newness of life. This is the foundation truth for the New Testament. అయితే నీ పాపముల కొరకు నీవు పశ్చాత్తాపపడి పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థము కొరకు బాప్తిసం పొందుకొని అభిషేకము పొందుకొని ఒక నూతనమైన జీవంలో నడువుము. ఇది ఈ యొక్క రక్షణ యొక్క పునాది అని చెప్పి ఉన్నాను. She observed Lent, you know, 40 days fasting.
ఆమె 40 దినముల ఉపవాసమును ఆచరించి ఉన్నది. She was 3 days, in the 3rd day of the fasting. ఆమె 40 దినముల ఉపవాసం తీసుకొని ఆమె యొక్క ఉపవాసం యొక్క 3వ దినములో ఆమె ఉంటిను. She couldn't see the next day sunlight. మరుసటి దినం యొక్క సూర్యకాంతిని ఆమె చూడలేకపోయెను. Why? ఎందుచేత? Though I'm not happy, I feel pity, but I'm making this incident as an example. I'm teaching you. నేను సంతోషంగా లేనప్పటికీ కూడా ఈ యొక్క సంభవంను నేను మీకు ఒక ఉదాహరణంగా మీకు బోధించుచూ ఉన్నాను. Yes, doing God's will is more important than prayers. దేవుని చిత్తం చేయుటయే మన యొక్క ప్రార్థన కంటేయూ ముఖ్యమైనది. Before a convention, I never prayed much. మన యొక్క కన్వెన్షన్ కు ముందుగా నేను అధికంగా ప్రార్థించలేదు. Even the fasting prayers I couldn't attend. ఉపవాస ప్రార్థనలో కూడా నేను పాల్గొనలేకపోతిని. I came only on Saturday night. నేను శనివారం రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నాను. Charity meeting also couldn't understand. I had been to Nagpur convention. స్టారీ మీటింగ్ కూడా నేను కనిపెట్టుకోవడం కూడా నేను రాలేకపోయి ఉన్నాను. ఎందుకనగా నేను నాగ్పూర్ కన్వెన్షన్ కు వెళ్ళవలసి వచ్చును. The night I told God, రాత్రి కాలంలో నేను దేవునితో చెప్పి ఉన్నాను, Lord, I feel terribly guilty. ప్రభువా, నేను ఎంతో నేరస్తునిగా నాకు My people are all fasting and praying for 3 days. నా జనులందరూ కూడా ఉపవాసంతో 3 దినములు ప్రార్థించుచూ ఉన్నారు. I couldn't attend even a single prayer. నేను ఒక్క ప్రార్థనలో కూడా పాల్గొనలేకపోయి ఉన్నాను. You know the fact. మీకే ఆ యొక్క సత్యము తెలియను. You are the Lord of our convention. You do whatever you like. మీరే మా యొక్క కన్వెన్షన్ కి ప్రభువు, మీ ఇష్టం ప్రకారంగా మీరు జరిపించుము అని నేను చెప్పి ఉంటిని. Rain or sunlight, మా వర్షమైనను సూర్యుడైనను let your will be done, Lord. మీ చిత్త ప్రకారమే జరిగింపనిమ్ము. Only one word prayer. ఒకే ఒక ప్రార్థన నేను చేసి ఉన్నాను. God answered or no? దేవుడు జవాబిచ్చి ఉన్నాడా లేడా? Understand? When అర్థమవుచున్నదా? we surrender ourselves to God's will దేవుని యొక్క చిత్తమునకు and let మనల్ని Him మనం do everything సమర్పించుకున్నట్లయితే on our behalf, మన He will make sure He does everything beautifully in His time and in His own way. మన పక్షంన ఆయన క్రియశీటకు అనుమతించినట్లయితే ఆయన సమస్తమును దాని కాలములో ఆయన చక్కగా నెరవేర్చుదురు. Therefore, always try to do God's will. Don't come to us for prayer. అందుచేత ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తము మాత్రమే జరిగించుడి. మా ప్రార్థనల కొరకు దయచేసి మా యొద్దకు రాకూడదు. Understand me carefully. దయచేసి నేను చెప్పినది జాగ్రత్తగా అర్థం When చేసుకున్నది. I say don't come to me for prayer, I don't say there is a mistake. నా యొద్దకు ప్రార్థనకు రాకూడదని చెప్పినప్పుడు అది తప్పుగా మీరు అర్థం చేసుకోకూడదు. There is something which you have to do more carefully and more importantly. అయితే ఈ ప్రార్థన కంటే ఎక్కువగా మీరు మిక్కిలి జాగ్రత్త వహించవలసిన ఇతర కార్యములు ఉన్నవి. If more people come or pass only with lay the hand. అనేక మంది వారి యొక్క తలల మీద నేను చేతులు ఉంచవల్లనే నా యొద్దకు వచ్చుదురు. I sincerely pray when you come. మీరు నా I యొద్దకు have seen వచ్చినప్పుడు many pastors. మీరు నా యొద్దకు వచ్చినప్పుడు నేను యథార్థంగా మీ కొరకు ప్రార్థించుదును. So when they touch your head, you are satisfied. నేను మీ యొక్క తలను ముట్టిన వెంటనే మీరు సంతోషించుచు ఉన్నారు. Nothing will work out. అయితే దానిలో అది You క్రియ don't చేయదు. have to come to us. There are many believers, they never come to us for prayer. కొంతమంది విశ్వాసులు నా యొద్దకు ప్రార్థనకే రారు. There are some believers, they never leave one Sunday without coming to me. అయితే కొంతమంది విశ్వాసులు అయితే ఒక్క ఆదివారం కూడా వదలకుండా నా యొద్దకు ప్రార్థన చేయించుకుంటూ వచ్చుదురు. But who is living peacefully? అయితే ఎవరు సమాధానంగా ఉన్నారు? Those who pray themselves do God's will, God is taking care of them. ఎవరైతే తమ కొరకు తాము ప్రార్థన చేసుకొని దేవుని యొక్క చిత్తము చేయుచున్నారో వారే మిక్కిలి సమాధానముగా ఉన్నారు. Yes, so God breaks the head of this Leviathan Devudi- and making food for the people. దేవుడి యొక్క మకరం యొక్క తలను ముక్కలుగా చేసి తన యొక్క జనులకు ఆహారంగా పంచిపెట్టుచు ఉన్నాడు. Brokenness, according to the Bible, brokenness, ఈ బైబిల్ ప్రకారంగా వంకరతనం అని చెప్పినప్పుడు it is God's plan. అది దేవుని యొక్క చిత్తము. Unless we are broken, we cannot become food for other people. బ్రద్దలు చేయటం అనేటువంటిది బైబిల్ ప్రకారము దేవుని చిత్తము. మనం బ్రద్దలు చేయబడినట్లయితే ఇతరులకు మనం ఆహారంగా మారలేము. The Leviathan as a devil, though he is working against God's people through the media, through the people of the land, or through the generals of the land, or unsaved people of the land. ఈ యొక్క మకరము అపవాదిగా క్రియ చేయొచ్చు. మీడియా మూలముగా ఈ యొక్క దేశ నివాసులకు విరోధంగా దేవుని యొక్క జనులకు విరోధంగా క్రియ చేయొచ్చు ఉన్నప్పటికీ Bible says God can break their head. బైబిల్ చెప్పుచున్నది దేవుడు ఆ యొక్క మకరం యొక్క శిరస్సును ముక్కలుగా చేసి ఉన్నాడు To అని. give food to the people. తన యొక్క జనులకు ఆహారంగా పంచిపెట్టి ఉన్నాడు. Why he breaks the head and not the tail? ఎందుచేత దేవుడు దాని యొక్క తలనే ముక్కలుగా చేసి ఉన్నాడు? ఎందుచేత దాని యొక్క తోకను ముక్కలుగా Head చేయలేదు? speaks about their plans, their purposes, their counsels, తల అని చెప్పినప్పుడు వారి యొక్క their ఆలోచనలు, evil designs, ఉద్దేశములు, ప్రణాళికలు, తమ యొక్క చెడ్డ తలంపులు, evil motives. ఆ యొక్క చెడ్డ Evil ఆలోచనలు, purposes. చెడ్డ ఉద్దేశములు. God can break all those things at the head ఆ తలలో ఉన్న ఆ యొక్క తప్పైన ఉద్దేశములన్నిటిని కూడా ఆయన ముక్కలుగా చేయగలరు. and make it food for our life. అది మన జీవితంలో ఆయన ఆహారంగా ఇవ్వగలరు. Food means spiritual learning. ఆహారం అని చెప్పినప్పుడు ఆత్మీయంగా మనం నేర్చుకునవలసిన God will కార్యములు. make that particular incident
Yes, a lesson for all of us to live. దేవుడు ఆ గుర్తింపబడిన సంభవంను మనకందరికీ కూడా ఒక నేర్చుకునవలసిన పాఠముగా మార్చుదురు. Therefore the psalmist says in 119:71, 119వ కీర్తన 71వ వాక్యంలో కీర్తనకారుడు ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు. it's good for me that I had been afflicted because I learned your precepts. శ్రమనందుట నాకు మేలాయెను, నేను నీ కట్టడములను నేర్చుకుని ఉంటిని. 119:71 and 67. 119వ కీర్తన 67, Here the 71. psalmist says, it's good for me that I had been afflicted ఇక్కడ కీర్తనకారుడు చెప్పుచున్నాడు, శ్రమనుంది ఉండుట నాకు మేలాయెను, because I learned your precepts. ఎందుకనగా నేను నీ కట్టడలను నేర్చుకుని ఉంటిని. So in all evil look at me and listen. In all evil occurrences, children of God should always learn a good lesson from God. అందుచేత దేవుని యొక్క పిల్లలు వారి జీవితంలో సంభవించినటువంటి ప్రతి ఒక్క అసంభవమైన కార్యము నుండి, ప్రతి ఒక్క కీడు నుండి కూడా ఒక పాఠమును నేర్చుకొనవలెను. He wants our hearts to be broken. మన యొక్క హృదయములన్నీ కూడా బ్రద్దలగవలెనని ఆయన కోరుచున్నాడు. Our heads also should be broken. మన యొక్క తలలు కూడా ముక్కలుగా చేయబడాలి. We shouldn't use our brain before God. మన యొక్క మెదడును దేవుని, మన యొక్క తెలివిని ఆయన ఎదుట మనం ప్రయోగించకూడదు. God wants us to only surrender the head and surrender the heart. మన యొక్క తలను, మన యొక్క తెలివిని, మన యొక్క హృదయంను ఆయనకు సమర్పించాలని ఆయన కోరుచున్నాడు. We are anointed by the Holy Spirit. Anointed doesn't mean simply clapping hands and sing and dancing. మనం పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడి ఉన్నాము. మనం అభిషేకింపబడుట ఊరికనే చప్పట్లు కొట్టి నాట్యమాడుటకు కాదు. We are possessed by the Holy Spirit. What does it mean by anointing? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? మనము ఆ యొక్క అభిషేకం ద్వారా, ఆత్మ ద్వారా నియంత్రణ చేయబడుచు ఉన్నాము. What is anointing? అభిషేకం అనగా ఏమిటి? Be possessed by the Spirit of God. అభిషేకం ద్వారా నింపబడి ఉండుట. When the Spirit of God possesses you, ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మదేవుడు మిమ్మల్ని నియంత్రణ చేసి మిమ్మల్ని నింపుచు ఉన్నాడు, right from your spirit, మీ యొక్క ఆత్మ నుండి, as Job says, యోబు every చెప్పుచున్నాడు, man gets a spirit, but the Spirit of the Almighty inspires him. యోబు ఈ విధంగా చెప్పుచున్నాడు, ప్రతి వ్యక్తికి తన యొక్క ప్రాణం ఉన్నది, కానీ సృష్టికర్త యొక్క ఆత్మయే వానికి జ్ఞానమును Please very careful. అందుచేత మీరు దయచేసి మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. Don't give importance to traditions or customs and rudiments. మీ యొక్క ఆచారములకు, మీ యొక్క పద్ధతులకు, మీ పారంపర్యములకు మీరు ముఖ్యత్వం ఇవ్వకూడదు. But in every incident you must make sure to understand God's will. అయితే ప్రతి ఒక్క సంభవంలో కూడా దేవుని యొక్క చిత్తమును అర్థం చేసుకుంటూ మీరు ముఖ్యత్వం ఇవ్వాలి. Make it right use. సరి అయిన రీతిగా మీరు దానిని To ఉపయోగించుకొనుడి. gain some spiritual aspects in your life. మీ యొక్క జీవితంలో కొన్ని ఆత్మీయమైన కార్యములను పొందుకుంటూ దానిని ఉపయోగించుకొనుడి. So God breaks the head of the Leviathan దేవుడు మకరము యొక్క తలను పగలగొట్టి and make it food for the people. తన జనులకు ఆహారంగా పంచిపెట్టుదురు. Break the head of our enemies మన శత్రువుల యొక్క తలను పగలగొట్టి and make the food for us. మనకు ఆహారంగా ఆయన ఇచ్చుదురు. And the midst of the enemy, David says, the Lord prepares a table for me. శత్రువుల ఎదుట ప్రభువు నాకు బల్లను సిద్ధపరచుదురు అని దావీదు చెప్పుచూ ఉన్నాడు. It's good because we learn the Lord's precepts. మరి నేను శ్రమనందుట నాకు మైలాయను, ఎందుకనగా నేను ఆయన యొక్క కట్టడలను నేర్చుకుని ఉంటిని. Every happening, whether mishappening or good happening, it must teach you something from God. ప్రతి ఒక్క సంభవము అది మేలైనప్పటికీ కీడైనప్పటికీ దేవుడు మనకి ఏదో ఒక కార్యంలో మనకు నేర్పించవలెను. The Leviathan also speaks about our personal life, our own personal life. మకరము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితం గురించి చెప్పుచూ ఉన్నది. The life of Jesus was broken. యేసు యొక్క జీవితము బ్రద్దలు చేయబడి ఉన్నది, అది విరచబడి ఉన్నది. Why it was broken? ఎందుచేత ఆయన యొక్క శరీరము విరవబడి ఉన్నది, That he might become food to the people. ఆయన జనులకు ఆహారంగా మారు నిమిత్తము. In John the Gospel he says, I am the bread that came from heaven. యోహాను సువార్తలో ఆయన చెప్పుచున్నాడు, నేను పరలోకం నుండి వచ్చిన ఆహారమును అని. In Isaiah 53, యెషయా 5 53 and 10, అధ్యాయంలో, he was broken. He was bruised for our iniquities. 53 అధ్యాయము 5వ వాక్యంలో మనం చూసినట్లయితే, ఆయన విరగొట్టబడెను, ఆయన మన అతిక్రమముల నిమిత్తము నలుగగొట్టబడెను, గాయపరచబడెను అని. Unless he had given up his life to be broken for us, he would have never become the bread from heaven. ఆయన మా శరీరము మన కొరకు విరవబడి మనకి ఇవ్వనట్లయితే, ఆయన యొక్క శరీరము విరవబడినట్లయితే ఆయన ఆకాశం నుండి, పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారముగా ఉంటునేరరు. John 6:51 and 53. యోహాను 6వ అధ్యాయము 51, 53 వాక్యములు. Here the Lord says, I am the bread that came from heaven. ఇక్కడ యేసు చెప్పుచున్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును అని. They that eat me will have life in them. నన్ను దీనిని భుజించువారు నిత్య జీవము కలిగి ఉందురు. In the Old Testament, 40 years the children of Israel lived by eating manna, God given food, angels food. పాత నిబంధన కాలంలో అయితే 40 సంవత్సరములుగా ఈ యొక్క ఇశ్రాయేలు జనులు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మన్నాను భుజించి జీవించిరి. In the New Testament, Jesus is the broken or the crushed, powdered
manna. అయితే నూతన నిబంధనలో చూసినట్లయితే యేసే మనకి విరవబడిన మన్నాగా ఉన్నారు. ఆయన పిండిగా మార్చబడిన మన్నాగా ఉన్నారు. By eating him, ఆయనను భుజించడం ద్వారా we get life, we live. మనకు జీవం దొరుకుచున్నది, మనం బ్రతుకుచూ ఉన్నాము. Eating him means, what does it mean? ఆయనను భుజించడం అనగా అర్థం ఏమిటి? By taking his life as our nutrition, ఆయన as our meal. ఆయనను మనకు ఒక ఆహారముగా, మన యొక్క ఆహార పద్ధతిగా బలముగా మనం తీసుకున్నట మూలముగా. Eating him means experiencing him. ఆయనను భుజించుట అనగా ఆయనను అనుభవించుట. The life which he went through, when we experience his life, ఆయన వెళ్ళిన అదే మార్గమును మనము వెళ్ళుచు ఆయనను అనుభవించిన ఎడల that gives us life. అది మనకు జీవం ఇచ్చును. And therefore he set us an example for all of us to follow him. అందుచేత ఆయన వెంబడించుటకు ఆయన మనకు మాదిరిని ఉంచి వెళ్ళిరి. Job chapter 16 verse 13 and 14. యోబు 16వ అధ్యాయము 13, 14 వాక్యములు. Here you find Job was broken. ఇక్కడ యోబు బ్రద్దలు చేయబడెను. By this fiery trial he went through. అతడు వెళ్ళిన శోధన మూలముగా యోబు కూడా విరవబడెను, బ్రద్దలు చేయబడెను. ఎందుకు? That he might become a blessing for all those who follow him. ఆయనను వెంబడించే వారందరికీ కూడా అతడు ఒక ఆశీర్వాద కారకుడుగా మారు నిమిత్తము. Yes. So by Paul says in 2 Corinthians chapter 1, పౌలు చెప్పుచున్నాడు 2 కొరింథీ 1వ అధ్యాయంలో ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు. we went through many problems beyond our capacity to bear. మేము సహించగలిగిన దానికంటే అధికమైన శ్రమల గుండా మేము వెళ్ళి ఉన్నాము. That we might become comforters to other people who are in trouble. శ్రమలలో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గల వారు మగుటకు మేము అట్టి శ్రమలను అనుభవించి ఉన్నాము. So Leviathan in our lives signifies ఈ యొక్క మకరము మన జీవితంలో ఏమి చూపించుచున్నది అనగా the terrifying power, ఒక మనల్ని భయపెట్టినటువంటి ఒక శక్తి, maybe of nature, ఒకవేళ స్వభావం, maybe through some incidents, ప్రకృతి మూలముగా, లేనట్లయితే కొన్ని some సంభవంలో accidents, మూలముగా, some కొన్ని accidents, ప్రమాదంలో మూలముగా, some occurrences, కొన్ని సంఘటనల మూలముగా, and symbolically through divine power also. కొన్ని సమయంలో దైవికమైన శక్తి మూలంగా కూడాను. In 2004, 2004వ సంవత్సరమున India experienced tsunami, being the first time. భారతదేశము మొట్టమొదటిగా సునామీని చూసి ఉన్నది. I think before that we had never heard about the English word called tsunami. దానికంటే ముందుగా ఈ యొక్క సునామీ అనే పదము భారతీయులు ఏ కొరకున విని ఉండలేరని నేను అనుకొనుచున్నాను. And two sisters and one brother, ఇద్దరు సహోదరులు ఒక సహోదరుడు, early morning they rose up to praise God తెల్లవారుజామున దేవునికి స్తుతించుటకు వారు మేల్కొనిరి. in Andamans లో that brother had reached there only the previous night. ఆ యొక్క బ్రదర్ గారు బదిలీ చేయబడి ఆ ముందున్న రాత్రి ఆ స్థలమునకు చేరుకొని ఉన్నాడు. He was ex-serviceman. He was with me in Punjab when I did the ministry there. ఆయన సైన్యంలో పనిచేసిన వ్యక్తి. అతడు పంజాబ్ లో నాతో కూడా సేవ చేసెను. The previous night he went there దాని ముందున్న రాత్రి అతడు ట్రాన్స్ఫర్ బదిలీ చేయబడి ఆ యొక్క స్థలంకు వెళ్ళి ఉన్నాడు. early morning he got up to praise God with his sisters. మరుసటి దినమున అతడు దేవుని స్తుతించుటకు తెల్లవారుజామున సిస్టర్లతో కూడా మేల్కొనెను. They are carried away by the water. వారు ఆ యొక్క సునామీ ద్వారా నీళ్ళలో కొట్టుకొని పోబడి. What happened to their body even today? No. వారి యొక్క దేహంలోకి ఏమి సంభవించినదో ఈ దినం వరకు ఏ కొరకు కూడా తెలియదు. Why when they were praising God should allow that incident? వారు స్తుతించినప్పుడు ఎందుకు దేవుడు ఆ యొక్క సంభవం అనుమతించాలి? Tell me. So all of you may think that, oh, don't praise God at 4 o'clock. Tsunami will come. అందరూ తలంచవచ్చును, దేవుని స్తుతించకూడదు, స్తుతించినట్లయితే మనకు కూడా సునామీ వచ్చునని. మన మనసైతే అలాగనే పని చేయను. On the third day of the fasting of the sister, she met with the scooter accident. So don't fast. ఆ సహోదరి 3వ దినమున ఉపవసించుచుండగా స్కూటర్ లో ప్రమాదం గురి మరణించున్నది. అందుచేత మనం ఉపవసించనే కూడదు. Whether you pray, whether you praise God, whether you fast, don't do, whatever that is to happen, it will happen. మీరు ప్రార్థించిన saying వరానుള്ളത് వഴി തങ്ങത്തില്ല, അത് വരും. మీరు ప్రార్థించినప్పటికీ ప్రార్థించకపోయినప్పటికీ మీరు ఉపవసించకపోయినప్పటికీ జరగవలసినది జరుగును. Sometimes you may escape. కొన్ని సమయంలో మీరు తప్పించుకొనవచ్చును. Sometimes God will break you and he will finish the course. కొన్ని సమయంలో దేవుడు మిమ్మల్ని బ్రద్దలు చేసి మీకు ఒక ముగింపునిచ్చును. Two pastors are going towards Bangalore. ఇద్దరు పాస్టర్లు కార్లో బెంగళూరుకు వెళ్ళి చూండిరి. And chief pastor gave him a transfer to Adaya very quickly. Out of turn basis. చీఫ్ పాస్టర్ గారు ఆయనకి అడియార్కి ట్రాన్స్ఫర్ ఇచ్చి అతి త్వరలో మీరు అడియార్కి చేరవాలని చెప్పి ఉన్నారు. He phoned up the mother saying, "Mother, I'm coming there. I'm transferred. So I'll come and pack my things and come the next day."
ఆయన On the way, car went into an accident and both the pastors died. మదర్ కి చెప్పి ఉన్నారు, మదర్ గారు నేను వచ్చి ఉన్నాను, నాకు అడియార్కు ట్రాన్స్ఫర్ చేసి ఉన్నారు, నేను నా యొక్క సామాన్లన్నీ సర్దుకొని రేపటి దినంలో నేను తిరిగి అడియార్కు వెళ్ళేది అని చెప్పి ఉన్నాను. ఆ యొక్క మార్గంలోనే వారు ప్రమాదంకు గురై మరణించిరి. When the word questioned us, we had no answer. వారు ప్రశ్నను అడిగినప్పుడు ఏ జవాబు మాకు లేదు. Do you think they were sinners of all others? ఇతరులందరికంటే వారు పాపలను మీరు తలంచుదురా? Sinners than all others. ఇతరులందరికంటే వారు పాపలను మీరు తలంచుదా? Say, mark the perfect man and see the pride the end of that man should be peace. యథార్థవంతులను కనిపెట్టి చూడుడి, వాడి యొక్క నడకను చూసినట్లయితే సమాధాన పరచు వారి సంతతి But నిలుచును. their funeral was conducted by both the chief pastors. అయితే వారి యొక్క భూస్థాపన ఆరాధన ఇద్దరు చీఫ్ పాస్టర్ల ద్వారా నడిపించబడెను. But with their death, what do you think about their death? అయితే వారి మరణం గురించి మీరు ఏమి తలంచుదురు? Say, when people meet with tragic deaths or ends, don't judge them. జనులు దుర్ఘటనలకు గురి అయినప్పుడు, అసంభవమైన ప్రమాదములకు గురి అయినప్పుడు వారికి మనం తీర్పు తీర్చకూడదు. When God breaks you, it is for your learning. Sometimes to teach you, God will break others also. To make them food for you. దేవుడు మీకు బోధించుటకు కొన్ని సమయంలో మిమ్మల్ని బ్రతులు చేయను, కొన్ని సమయంలో దేవుడు మీకు పాఠం నేర్పించుటకు ఇతరులను బ్రద్దలు చేసి మీకు పాఠం నేర్పించును. దాని మూలంగా ఇతరులు మీకు ఆహారంగా మారు నిమిత్తము. புரியுதா? చిలప உங்களை உடைச்சி ஆண்டவங்களை ஆகாரமாக்குவார். కొన్ని సమయంలో దేవుడు మిమ్మల్ని బ్రతులు చేసి మీకు చిల నేరం మీరు ఆహారంగా మற்றவங்களை உடைச்சி మార్చును. உங்களுக்கு ஆகாரம் மாத்தி தருவார். కొన్ని సమయంలో దేవుడు ఇతరులను బ్రతులు చేసి మీకు ఆహారంగా మార్చి మీకు పాఠం నేర్పించుదురు. But one thing is very important. అయితే ఒకటి మిక్కిలి ముఖ్యమైనది, Without being broken, you cannot be food. మీరు బ్రతులు చేయబడకుండా ఆహారంగా రొట్టెగా మారలేరు. Without being broken, you cannot be, say, food for others. మీరు బ్రతులు చేయబడకుండా ఇతరులకు ఆహారంగా మారలేరు. A wise man learns from others' mistake. ఒక తెలివైన వాడు ఇతరుల యొక్క తప్పిదముల నుండి నేర్చుకొనును. A fool learns from at least his own mistake. బుద్ధిహీనుడైతే తన యొక్క సొంత దెబ్బల నుండి నేర్చుకొనును. Many times neither we are wise nor we are fools. We always try to be in the neutral. మన కొన్ని అనేకమైన సమయంలో మనం తెలివైన వారంగా ఉండము, బుద్ధిహీనులుగా ఉండము, ఎల్లప్పుడూ ఆ యొక్క మధ్య స్థలంలో ఉంటుము. When some tragedy happens to others, we must fear God and say, Lord, I should have been in that place. ఏదైనా ఒక దుర్ఘటన ఇతరులకు సంభవించినట్ల దాన్ని చూసి మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి, ప్రభువా నేనే ఆ యొక్క సంభవంలో ఉండవలసిన వాణిని అని మనం భయపడాలి. John Wesley was preaching in a convention. జాన్ వెస్లీ గారు ఒక కన్వెన్షన్ లో ప్రసంగించుచు ఉండిరి. And when he was preaching, the policemen were chasing a criminal. ఆయన ప్రసంగించుచు ఉండగా పోలీస్ వారు ఒక నేరస్తుని తరుముచూ వెళ్ళిచూ ఉండిరి. You are running through the convention ground. కన్వెన్షన్ మైదానంలో వారు పరిగెత్తుచూ ఉండిరి. Police chased him. పోలీస్ వారు ఆ యొక్క నేరస్తుని తరుముచూ వచ్చిరి. John Wesley saw that and said, జాన్ వెస్లీ గారు ఆ యొక్క సంభవం చూసి ఇలాగూ చెప్పెను, there goes John Wesley, but for the grace of God. అయితే అక్కడ జాన్ వెస్లీ ఉండవలెను, అయితే దేవుని యొక్క కృప వల్ల అతడు లేడు అని. Had I not been saved, నేను రక్షింపబడినట్లయితే I would have been the criminal నేనే ఆ యొక్క నేరస్తునిగా ఉండేవాడినేమో. who could have now caught in a crime and been chased by the police. నేను ఆ యొక్క నేరంలో పట్టబడి పోలీసుల ద్వారా తరుమబడుదును. So when some tragedy happens in others' life, ఇతరుల జీవితంలో కొన్ని దుర్ఘటనలు, కొన్ని అసంభవమైన when they కార్యాలు fall జరుగును, terribly sick, వారు ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో when they వ్యాధి face a పడినప్పుడు, financial problem, వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేటప్పుడు, anything material, physical, వారు spiritual also. భౌతికమైన, శారీరక ప్రకారమైన, ఆత్మీయమైన సమస్యలు Some good ఎదుర్కొనేట్లయితే believers backslide. ఆ మంచి విశ్వాసులు వెనుకబడుదురు. Some good workers backslide. మంచి సేవకులు కొన్ని మార్లు వెనుకబడుదురు. The second chief pastor of our mission, Pastor Alvin De Silva, మన మిషన్ లో రెండవ ప్రధాన పాస్టర్ గా ఉన్నటువంటి పాస్టర్ ఆల్విన్ డిసల్వా 17 years he was the chief pastor. 17 సంవత్సరంలో ఆయన ప్రధాన పాస్టర్ గా ఉండిరి. The 17th year he left. 17వ సంవత్సరం ఆయన మన సేవ విడిచి వెళ్ళిరి. Anything can happen to anybody. ఎవరికైనా ఏ సమయంలో ఏదైనా సంభవించవచ్చును. He was a very great divine healer. ఆయన ఎంతో గొప్ప దైవిక స్వస్థత వరం కలిగిన By వ్యక్తి. powerful healing only our mission was established. ఆయన యొక్క శక్తివంతమైన దైవిక స్వస్థత వరం ద్వారానే He was a professor. మన యొక్క సంఘము He was a స్థాపింపబడి professor in a ఉన్నది. college. ఆయన కన్వెన్షన్ ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ గా ఉండిరి. By his God-given wisdom, he made all the doctrines of our church. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానము, తెలివి మూలంగా మన సంఘం యొక్క ఉపదేశంలన్నింటినీ కూడా ఆయన కట్టగలిగాను. In his life also tragedy took place. ఆయన యొక్క జీవితంలో కూడా ఒక దుర్ఘటన సంభవించెను. Why? ఎందుచేత That all the chief pastors who rose after him may learn a good lesson, or that he might become a broken bread for
these pastors. Understand? ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రధాన పాస్టర్లందరికీ కూడా ఆయన ఒక మాదిరిగా ఆయన నుండి ఒక పాఠము నేర్చుకున్నట్లుగా దేవుడు ఆయనను ముక్కలుగా చేసి వీరికి ఆహారంగా పెట్టెను. So don't go to judge anybody for any mishappening in their lives. ఏ ఒక్కరి జీవితంలో ఏదైనా దుర్ఘటన సంభవించినట్లయితే ఆ దానిని బట్టి ఇతరులను మనం తీర్పు తీర్చుకు వెళ్ళకూడదు. When you witness it, rather you should say, Lord, I should have been in his place. మీరు దానిని చూసినప్పుడు ప్రభువా నేనే ఆ యొక్క స్థలంలో ఉండవలసిన వ్యక్తి అని మీరు ఒప్పుకోలు చేయాలి. But breaking him, you are giving me food. అయితే వారిని బ్రతులు చేసి మీరు నాకు ఆహారంగా వారిని పెట్టుచూ ఉన్నారు. How many of you understood what I said? నేను చెప్పినది ఎంతమందికి అర్థమై ఉన్నది? புரிஞ்சவங்க கைத்த வச்சு மத்துவாண்டா. అర్థమైన వారు మాత్రమే చేతులు ఎత్తాలి, ఊరుకునే చేతులు ఎత్తకూడదు. புரியாத ஒன்னோட சொல்லித்தரேன் அவ்வளவுதான். అర్థం కాని ఎడల మరలా నేను చెప్పేదను. புரியுதா எல்லாருக்கும்? అర్థమై ఉన్నదా? Someday God will break your life. కొన్ని సమయంలో And you will learn good things from God. కొన్ని సమయంలో మీరు దేవునితో నుండి మంచి కార్యం నేర్చుకునే నిమిత్తం Sometimes మీ you యొక్క break- జీవితంలో ఆయన బ్రతులు చేయుదురు. Someday for your sake, కొన్ని on your behalf, he'll break somebody else. కొన్ని సమయంలో మీ కొరకు మీ పక్షంన మీకు నేర్పించుటకు ఆయన ఇతరులను బ్రతులు చేయుదురు. Jesus has broken. యేసు విరవబడిరి, Why? బ్రతులు చేయబడిరి. ఎందుచేత? Not for himself, ఆయన యేసు కొరకు ఆయన but for నలగొట్టబడలేదు, us. But for us. మన కొరకు ఆయన నలగొట్టబడిరి, And బ్రతులు చేయబడిరి. he has become heavenly bread for us now. ఆయన మనకు ఇప్పుడు పరలోకం నుండి వచ్చినటువంటి ఒక జీవాహారముగా మారిరి. So we are living in a spiritual life only by his teaching, his life. ఆయన యొక్క బోధలను బట్టి ఆయన యొక్క జీవితం మూలంగా మనం ఇప్పుడు ఈ యొక్క విశ్వాస జీవితం చేయగలుగుతున్నాము. So in our life we must always be willing and ready to be broken by God. మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనము విరవడుటకు బ్రతులు చేయబడుటకు మనపూర్వకత కలిగి సిద్ధమైన మనసుతో ఉండాలి. The psalmist says in Psalm 51, 51వ కీర్తనలో కీర్తనకారుడు ఇలాగో చెప్పుచూ ఉన్నాడు. I think verse 17. 17వ వాక్యము. The sacrifices he accepts are broken and contrite hearts. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయంలో దేవా నీవు అలక్ష్యం చేయవు. Broken spirit and contrite heart is the best sacrifice God ever accepts and never rejects. విరిగిన మనసు నలిగిన హృదయంలో ఆయన ఎన్నడూ కూడా అలక్ష్యం చేయరు. ఆయనకి ఇష్టమైన బలులు అవి. He broke the natural strength of Jacob. ఆయన యాకోబు యొక్క సహజ సిద్ధమైన బలమును ఆయన బ్రతులు చేసిరి. The whole night he prayed. రాత్రంతా కూడా అతడు ప్రార్థన చేసిను. Not like a sleeping and praying. మనలాగా నిద్రపోతూ ప్రార్థన చేయలేదు. He rested in prayer. He rested in prayer. ఆయన ప్రార్థనలో పోరాడెను For his life. తన జీవితం కొరకు. But he couldn't receive the anointing or blessing. అయితే అతడు ఆశీర్వాదంను అభిషేకంను పొందలేదు. Why? ఎందుచేత? Why? ఎందుకొరకు? God wanted to break him. దేవుడు అతన్ని బ్రతులు చేయకూడెను. Early morning the angel he pulled the wine one of the veins of his thigh. తెల్లవారు చామున ఆయన తొడగూటిని దూత ముట్టిను. Maybe the varicose vein. Varicose, this vein called varicose vein. It goes down onto the foot. Very dangerous. అది ఒక తొడగూటు అని చెప్పినప్పుడు ఎంతో అపాయకరమైనది. When God pulled it and broke his natural strength of wrestling in prayer, ఎప్పుడైతే ఆ యొక్క తొడగూటి మీద దూత కొట్టినో అది అతడు ప్రార్థనలో పోరాడినటువంటి తన యొక్క స్వయంను ఆయన బ్రతులు చేసి ఉన్నాడని అర్థము. the angel, I am Jacob, a supplanter, a deceiver. ఎప్పుడైతే ఆ యొక్క యాకోబు దూతతో ఈ విధంగా ఒప్పుకోలు చేసినో, నేను యాకోబుని నేను ఒక మోసగాని నేను ఒప్పుకోలు చేసినో, Then only he could receive the blessing. అప్పుడు మాత్రమే అతడు ఆశీర్వాదంలో పొందగలిగిను. So allow God to break your life. మీ యొక్క జీవితంలో బ్రతులు చేయుటకు దేవునికి అనుమతి ఇవ్వము. After 40 days of fasting and prayer, 40 దినముల ఉపవాస ప్రార్థన, the devil came to break Jesus. 40 దినములు యేసు ఉపవసించి ప్రార్థించిన తర్వాత Break అపవాది his అయిన వాడు యేసు యొక్క విశ్వాసంలో బ్రతులు చేయుటకు వచ్చెను. Break his faith. తన యొక్క విశ్వాసంలో బ్రతులు చేయుటకు, To make him proud and fall. ఆయనను గర్వింపచేసి ఆయనను పడత్రోయి నిమిత్తము, To tempt God. యేసుని శోధించు నిమిత్తము. But Jesus overcame him. అయితే యేసు సాతానుని అపవాదిని జయించెను. That was not the place where Jesus should be broken. అయితే యేసు బ్రతులు చేయబడినటువంటి స్థలం అది కాదు. He should have been broken only on the cross according to God's plan. దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా ఆయన సిలువలో మాత్రమే నలగొట్టబడవలెను. After 1 week fasting prayer, you may fall sick. 41 వారం ఉపవాసం పిమ్మట మీరు వ్యాధి పడవచ్చును. After 3 days of fasting prayer, some evil may happen. 3 దినముల ఉపవాస ప్రార్థన పిమ్మట ఏదో ఒక కీడు సంభవింపవచ్చును. What should you think then? అయితే మీరు ఏమి తలంచాలి? நீங்க என்ன நினைப்பீங்கன்னு எனக்கு உங்களுக்கு தெரியும், நான் எனக்கு தெரியும். మీరు ఏమి తలంచుదురో నాకు తెలియదు. అయితే మీరు ఏమి తలంచాలి? இனிமேல் ஃபாஸ்டிங் எடுக்க மாட்டேன், இனிமேல் ஜெபிக்கவே மாட்டேன். ఇక మీరు ఉపవాసమే తీసుకోను, ప్రార్థించను. அங்கதான் தோல்வி. అక్కడే అపజయం ప్రారంభమవును. After 3 days of fasting prayer, God allowed it. That means God has a plan behind it.
3 దినములు ఉపవాస ప్రార్థన పిమ్మట కూడా దేవుడు ఏదైనా ఒక అసమమైన కార్యం అనుమతించిన ఎడల దాని వెనుకల దేవుని యొక్క ఉద్దేశము కలదు. Some people come to us for prayer. కొంతమంది మా యొద్దకు ప్రార్థన కొరకు వచ్చుదురు. When they pray with an anointing on the way, they may fall. మేము Or అభిషేకంతో when they reach home, the sickness may become more serious. మేము అభిషేకంతో నిండి వారి కొరకు ప్రార్థించినప్పుడు కొన్ని సమయంలో వారు ఇంటికి వెళ్ళిన వెంటనే వారికి వ్యాధి అధికమగును, లేనట్లయితే మార్గంలోనే వారు పడిపోదురు. Children will bring their hall ticket. They will never believe in their prayer. They want us to pray on the hall ticket. Thank God, the question paper answer sheet they cannot bring to us. Other that also they'll bring. పిల్లలైతే వారి హాల్ టికెట్లు తీసుకొని వచ్చి ప్రార్థన చేయించుకుందరు. క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ కూడా ప్రార్థన చేయించుకుంటకు అనుమతి ఉన్నట్లయితే అది కూడా తీసుకొని వచ్చుదురేమో. If the school allows, they'll ask me to go to all the schools. Pastor, come pray over my question paper and answer sheet house. పాఠశాల వాళ్ళు నన్ను అనుమతించినట్లయితే వాళ్ళందరూ నన్ను వారి యొక్క పాఠశాలకు తీసుకొని వెళ్ళుదురేమో వారి యొక్క క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ కి ప్రార్థన చేయటకు. Praying over hall ticket, praying over question paper or answer sheet, praying for the man who is valuing your paper, nothing will work out. If you are right, God will give you success. మీ యొక్క క్వశ్చన్ పేపర్ కొరకు ప్రార్థించినప్పటికో, మీ యొక్క హాల్ టికెట్ కొరకు ప్రార్థించినప్పటికో, మీ యొక్క ప్రశ్న పత్రంను జవాబు పత్రంను దిద్దు ఆ యొక్క వ్యక్తి కొరకు ప్రార్థించినప్పటికో ఏదో ప్రే చేయదు. మీరు దేవుని విశ్వసించి ప్రార్థించాలి. One thing I have noticed. నేను ఒక దానిని ఒక కార్యమును గమనించి ఉన్నాను. Excellent children, outstanding students, they never come to us for prayer. మంచిగా చదువుకునేటువంటి పిల్లలు మా యొక్క ప్రార్థనకి రానే రారు. They study well. వారు మంచిగా చదువుకుంటారు. After success, they come and say, tell us, Pastor, the exam I passed in distinction. వారి యొక్క విజయం పిబట మా ఎద్దకు వచ్చి, పాస్టర్ గారు మేము ఈ యొక్క ఎగ్జామ్ లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యి ఉన్నామని మా ఎద్దకు వచ్చి తెలియచేదురు. Even they make a phone call to all the three chief pastors. One to Pastor J.M. Srilanga, trunk call, and other two call for the chief and the deputy chief. If you don't study, what will happen? మీరు 3 చీఫ్ పాస్టర్లకు శ్రీలంకలో ఉన్న పాస్టర్ జేఎం గారికి 2 చీఫ్ పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పటికీ కూడా మీరు చదవనట్లయితే ఏం సంభవించును? Do you think you will pass out? మీరు చదవకుండా పాస్ అవుతారు Not అనుకుంటున్నారా? at all possible. అలా సాధ్యమే అవ్వదు. This is how we must do God's will. Unless you study any amount of prayers for any great people, it won't give you success. ఈ విధంగా మీరు నేర్చుకోవాలి. మీరు చదవకుండా ఎంతగా ప్రార్థించినప్పటికీ కూడా అది ఏ మాత్రం కూడా ఫలితం ఇవ్వదు. It is a custom for our people to come and pray. It's a custom. వచ్చి ప్రార్థన చేసుకుంటా అది జనుల యొక్క ఆచారమై ఉన్నది. అది ఒక పద్ధతిగా వారు మార్చి ఉన్నారు. But what I say is, నేను చెప్పినటువంటి కార్యం ఏమనగా, be right with God. దేవుని ఎదుట మీ జీవితంలో సరిగ్గా ఉంచుకొనుడి. He will make your way prosperous, no doubt at all. ఆయన మీ యొక్క మార్గమును సఫలం చేయుదురు. Be right with God, He'll make your way prosperous. దేవుని ఎదుట యథార్థవంతులుగా సరైన వ్యక్తులుగా ఉండండి. ఆయన మీ యొక్క మార్గంలో సఫలం చేయుదురు. Your conscience should never prick you. Your conscience should never make you guilty of anything. It should give you confidence. మీ యొక్క మనస్సాక్షి మిమ్మల్ని గుచ్చకూడదు. మీ యొక్క మనస్సాక్షి మీ మీద ఏ మాత్రమో నేరము మోపకూడదు. అది పవిత్రముగా ఉండాలి. The sacrifices of brokenness is which God likes or delights in more. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. He broke Jacob. ఆయన యాకోబును బ్రతులు చేసేది. And the 300 men of Gideon. యాకోబు యొక్క 300 మందిని ఆయన బ్రతులు చేసెను. When they broke the pots they had. ఎప్పుడైతే వారు ఆ యొక్క ఒట్టి కుండలను పగలగొట్టిరో, and poured out the fire brand from inside. దాని యొద్ద దివిటీలను వెలిగించిరో, the enemies were beaten and they got success. శత్రువులందరూ కూడా హతము చేయబడిరి, వారు జయము పొందిరి. In Mark chapter 6 verse 41. మార్కు సువార్త 6:41 వాక్యము. Jesus took the 5 loaves and 2 fishes. యేసు 5 రొట్టెలను 2 చేపలను తీసుకొనెను. To feed 5,000 people, what did he do first? 5,000 మందిని పోషించకు ఆయన మొట్టమొదటిగా ఏమి చేసిరి? Tell me, what did he do first? He gave thanks to God. He gave thanks to God. ఆకాశమునకు కన్నులెత్తి ఆశీర్వదించెను. Then he broke the bread. అటు తర్వాత రొట్టెలను విడిచెను. If the bread was not broken, రొట్టె విడవబడినట్లయితే 5,000 people would not have been 5,000 మంది satisfied. పోషింపబడేవారు కాదు, తృప్తి నొందేవారు కాదు. Breaking is God's principle. విడుచుట దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క సూత్రం అది. In the same book, Mark 14 verse 3. In Mark 14:3, మార్కు సువార్త 14:3 వాక్యము. we read about a woman, a sinner woman came to Simon's house. ఒక కుష్ఠరోగి సీమోను ఇంట ఒక స్త్రీ వచ్చి ఉన్నది. Yes, Jesus was there. అక్కడ యేసు ఉంటెను. Simon had invited him for a lunch or a dinner. సీమోను ఇంటికి ఆయనని తన యొక్క భోజనంకి పిలిచెను. This woman was unwarranted. ఈ యొక్క స్త్రీ అయితే పిలువబడలేదు, ఆహ్వానింపబడలేదు. She was not invited.
ఆమె ఆహ్వానింపబడలేదు. But she was bold enough to go and meet Jesus in his house. అయితే ఆ యొక్క సీమోను యొక్క ఇంటిలో యేసును కలుసుకుంటకు ఆమె ఎంతో ధైర్యము వహించెను. When you call me to your house for a dinner or a lunch, when the neighbor comes and meets me, will you like it? నన్ను మీ యొక్క ఇంటికి ఆహ్వానించి మీ యొక్క ఇంటికి పిలిచినప్పుడు మీ యొక్క ఇరుగు పొరుగు వారు నన్ను కలుసుకుంటకు వచ్చినట్లయితే మీరు ఇష్టపడుదురా? விரும்புவீங்களா? சொல்லுங்க, உள்ள சொல்லிடுங்க. நான் பாஸ்டர் கூட சாப்பாடு கொடுக்குறேன், உனக்கு என்ன வேலை? நீ கூப்பிட வேண்டியதானே? నేనే పాస్టర్ని పిలిచి భోజనం పెడుతున్నాను, నీకేం పని? నీకు పాస్టర్తో పని ఉన్నట్లయితే నువ్వు పిలుచుకోవచ్చు కదా. என் வீட்டில் வந்து காணி கொடுத்து ஜெயிச்சுட்டு போற, அப்ப ஏன் ஆசீர்வாதம் நீ பிடிங்கிட்டு போற? நீ சோறு கொடுத்தா அப்படிதானே கேள்வி வரும். నా ఇంటికి వచ్చి నేను భోజనం పెట్టి నేను ఆశీర్వాదం కొరకు పిలిచి ఉన్నాను, నీకు అవసరమైతే నువ్వు పిలుచుకోవచ్చు కదా. నువ్వు నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళుచున్నావా? But this sinner woman had a beautiful revelation. అయితే ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీకి ఒక మంచి ప్రకటన ఉంటును. Anywhere anybody approaching Jesus, he will nowhere say, don't come. ఏ సమయంలోనూ నేను never cast them out. ఎక్కడైనా ఎవరైనా యేసును సమీపించిన ఎడల ఆయన ఏ ఒక్కరిని కూడా త్రోసివేయడు. And she brought one bottle full of alabaster wine. ఆమె విలువ కలిగిన ఒక జటామాంసి అత్తరు బుడ్డుని తీసుకొని వచ్చెను. What did he do? ఆమె ఏమి చేసెను? என்ன பண்ணா? மொத்தம் அந்த கார்க்க திறந்து தலை ஊத்தினாளா? பாத்திரம் ஊத்தினாளா? She broke the water. There is a question. ఆమె అత్తరు బుడ్డిని పగలగొట్టెను. ஏன் பாட்டில் உடைச்சா? ఎందుకు ఆమె ఆ బుడ్డిని పగలగొట్టెను? అంటే కొంచెం ఊతరే బాకిని వీட்டு కొండ మరి జెవిచి కొడు சொன்னாளா? ప్రభా కొద్దిగా పోసేదను, మిగతాది ఇంటికి తీసుకొని వెళ్ళేదని చెప్పి ఉన్నదా? நம்ம அப்படியே சொல்லிருப்போம். ஆண்டவரே ஜெவியோ உங்களுக்கு கொஞ்சம் எனக்கு கொஞ்சம். ప్రభా ప్రార్థించండి, మీకు కొద్దిగా నేను నాకు కొద్దిగా అని అనుకుందరు. அந்த பாட்டில் உடைச்சாரு சொன்னா అర్థం என்ன? అత్తరు బుడ్డిని పగలగొట్టి ఉన్నదంటే అర్థం ఏమిటి? నో మోర్ క్లెయిమ్. దాని మీద ఏమాత్రం హక్కు లేదు. ఆమెకు ఆ అత్తరు బుడ్డి మీద హక్కే లేదు. ఇన్ ద బ్రోకెన్ బాటిల్ నథింగ్ విల్ బి స్పేర్. పగలగొట్టబడిన ఆ యొక్క బుడ్డిలో ఏమాత్రం కూడా మిగిలి ఉండదు. Sometimes used to give a chocolate to some children, small babies. కొన్ని సమయంలో మేము చిన్న పిల్లలకి కొన్ని మిఠాయిలు ఇచ్చిదుము. అద కొడుతుட்டு I'll ask them. దానిని ఇచ్చి నేను వారిని అడుగుదును, give me one. ఇచ్చిన పిమ్మట నేను వారిని అడుగుదును, నాకు ఒకటి ఇవ్వండి అని. చిల పిల్లలు కడిచి తట్టమా? కొంతమంది పిల్లలు నేను కొరికిచ్చిదనా అని చెప్పుదురు. వన్ బేబీ అన్నా అప్పుడు కడిచి తరట అప్పుడు ఉనకు తర్వాత ఫుల్లా పగది వెనక పగది ఉనకు. ఆ పిల్లలు చెప్పుదురు, నేను ఫుల్ గా మీకు ఇవ్వను కానీ పాస్టర్ గారు నేను కొద్దిగా తీసుకొని తిని ఇచ్చేదనని చెప్పుదురు. Many a time we do that without our knowledge. అనేక సమయంలో మనకు తెలియకుండానో మనం అలవాటు ప్రకారంగా అలాగూ చేయదుము. We don't give our whole heart to God. మన పూర్ణ హృదయంలో మనం దేవునికి ఇవ్వము. So we always be very partial. కొన్ని సమయంలో మనం ఎల్లప్పుడూ కూడా పక్షపాతం చూపించదు. But that woman, she brought the alabaster box of ointment. She broke it and poured the entire thing on the feet of Jesus. అయితే ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఆ యొక్క అత్తరు బొట్టుని తీసుకుని వచ్చి పగలగొట్టి అంతే కూడా యేసు యొక్క పాదములకు పోసెను. By the broken bottle of that woman, ఆ స్త్రీ ద్వారా పగలగొట్టబడిన ఆ యొక్క అత్తరు బొట్టు ద్వారా Jesus gave a good bread to Simon. యేసుకి సీమోనుకి యేసు ఒక మంచి రొట్టెనిచ్చెను. ఎన్న బ్రెడ్? ఏ రొట్టెను? Simon, when I came to the house, you never gave me water to wash my feet. సీమోను, నేను నీకు ఇంటికి వచ్చి ఉండగా నా పాదములు కడుక్కొనుటకు నువ్వు నాకు ఒక నీళ్ళు ఇవ్వలేదు, నా చేతులు కడుక్కొనుటకు నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. Though it is the custom of the Jews, అది యూదుల యొక్క ఆచారమైనప్పటికీ you never did the big, you never knew how to honor me. నీవు నన్ను గణపరిచినటువంటి పద్ధతి నీకు తెలియలేదు. See the sinner woman. ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీని చూడుము. She brought ఆమె తీసుకుని వచ్చి ఆ విలువైన అత్తరు బొట్టుని తీసుకుని వచ్చినది. ఆ అత్తరు అంతా కూడా పగలగొట్టి ఉన్నది. That not one drop may be spared in it. ఒక్క బొట్టు కూడా దానిలో మిగిలి ఉండక She loved me much. ఆమె నన్ను అంతగా ప్రేమించి ఉన్నది. Because therefore her sins which are many shall be forgiven to her. అందుచేత అధికమైన పాపములన్నీ కూడా క్షమింపబడి ఉన్నవి. So unless and until you yield yourself to be broken, మీ యొక్క చిత్తము బ్రద్దలగుటకు అనుమతించే వరకు కూడాను whatever you give to God, it is given forever. మీరు దేవునికి ఏమైతే ఇచ్చుదురో అవన్నీ కూడా శాశ్వతంగా మీరు ఇచ్చుచూ ఉన్నారు. You have no right over it, you have no claim over it. వాటి మీద మీకు ఏ అధికారమో హక్కు లేదు. That is total surrender. అదే సంపూర్ణంగా పూర్తిగా మనం సమర్పించుకుంటే ఉన్నది. So to Simon, Jesus taught a very good lesson by the brokenness of the nature of the brokenness of this woman. అయితే ఈ యొక్క స్త్రీ యొక్క అత్తరు బుడ్డి పగలగొట్టడం మూలంగా ఈ యొక్క స్త్రీని పగలగొట్టడం మూలంగా దేవుడు ఆ సీమోనుకు ఒక మంచి పాఠంను నేర్పించెను. Job says in 16:14, యోబు 16వ అధ్యాయము 14వ వాక్యంలో ఇలాగ చెప్పుచూ ఉన్నాడు, God breaks me with breach upon breach. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగగొట్టిను. And runneth upon me like a giant. పరుగులెత్తి శూరుని విలే నా మీద పడెను. Sometimes God will not break once, breach by breach he'll break.
కొన్ని సమయంలో దేవుడు మనల్ని ఒక్క మారు పగలగొట్టడు కానీ కన్నము మీద కన్నము వేసి ఆయన మనల్ని విరగొట్టుదురు. In Tamil there is a saying. తమిళ్లో ఒక సామెత ఉన్నది. என்மேல் வரப்பண்ணினீர் பராக்கிரமசாலியை போல என்மேல் பாய்ந்தார். நொறுக்குமே நொறுக்குதல். Job was not broken only once, you have broken breach upon breach. యోబు ఒక్క మారు బ్రద్దలు చేయబడలేదు కానీ కన్నమ మీద కన్నమ వేసి ఆయన నన్ను విరగొట్టిను అని చెప్పుచూ ఉన్నాడు. He dealt with him like a big giant hitting him. పరుగులెత్తి శూరుని వలె ఆయన నా మీద పడిను. All to work out for his good in the end. అంతములో అన్నీ కూడా ఆయన మేలు కొరకు సంభవించు నిమిత్తము. In Tamil there is a saying. తమిళ్లో ఒక సామెత ఉన్నది. பட்டக்காலே படு கட்டக்கூடிய கடும். கேட்டுக்கீங்களா? கேட்டுங்க கேட்டுக்கீங்களா? వ్యాధి ఉన్న వ్యాధి வந்துகிட்டே இருக்கும். బ్రీచ్ అపాన్ బ్రీచ్. వ్యాధి వచ్చినట్లయితే కొనసాగించి వ్యాధి పడుచూనే ఉందరు అనగా కన్నమ మీద కన్నమ వేసినట్లుగా ఉంటును. పణ నష్టం వల్ల తిరిపి నష్టం வந்துகிட்டே இருக்கும். ఆర్థిక సమస్యలు తలెత్తినట్లయితే డబ్బు నష్టమైనట్లయితే మరలా అవే సంభవించు వచ్చును. చిల విశ్వాసుల జీవితంలో చిల శోధనలు పోగేశారు. కొంతమంది విశ్వాసుల యొక్క జీవితంలో కొన్ని శోధనలు తొలగిపోనే పోవు. కొంచెం పొన్న మారి తోణం అర్థం ఇని కూడం. ఏదో ఒక సమస్య పరిష్కరింపబడినట్లుగా ఉంటును, మరుసటి దినం నా యొక్క సమస్య అధికమగును. అప్పుడు என்ன చేయணும்? అయితే మనం ఏమి చేయాలి? జాబ్ 16:14 వాసికం. యోబు 16:14 చదువుకోవాలి. వాస్తవంగా చొల్లుంగ బాబా. చదివిన వారందరూ కూడా దాన్ని చెప్పండి. God breaks me, breach upon breach. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగొట్టును. And he runneth upon me like a giant. He is running over me like a big giant. పరుగులెత్తి శూరుని వలె ఆయన నా మీద పడెను. Hard-hearted man, you are very strong man. His hands are too heavy for me. ఎంత కఠినోడు అనే ఒక బలమైన హస్తములు నా మీద ఉన్నవి అని చెప్పుదురు. Yes, sometimes God will allow it. కొన్ని సమయంలో దేవుడు దానిని అనుమతించుదురు. Unless you are totally broken, God cannot make you bread for other people or life for other people. మీరు పూర్తిగా విరవబడినట్లయితే మీరు ఇతరులకు ఒక రొట్టెగా మారలేరు, ఇతరులకు ఒక జీవం ఇచ్చే వారిగా మీరు మారలేరు. Therefore yield yourself to be broken. అందుచేత ఈ విరవబడుటకు మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి. In Psalm 48 verse 7, 48వ కీర్తన 7వ వాక్యము, the psalmist says, he breaks the ships of Tarshish. తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచు ఉన్నావు. He breaks the ships of Tarshish. తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచు ఉన్నావు. Look at me, what does it mean? దాని అర్థం ఏమిటి? Tarshish was a business center like Bombay. తర్షీషు అని చెప్పినప్పుడు బాంబే వలె అది ఒక వ్యాపార స్థలము. Why Jonah ran to Tarshish instead of going to Nineveh? ఎందుచేత యోనా నినివేకి వెళ్ళుటకు బదులుగా తర్షీషుకు వారిపోయిను. He thought Tarshish is a business center, if I go there and get a job. అయితే తలంచి ఉన్నాడు తర్షీషు ఒక వ్యాపార స్థలం కనుక అక్కడికి వెళ్ళినట్లయితే అతనికి ఒక ఉద్యోగం దొరుకునని అతను తలంచెను. Yes, and therefore he got the first ship and sailed towards Tarshish. అందుచేత తర్షీషుకు వెళ్ళినటువంటి మొట్టమొదటి ఓడను అతడు ఎక్కెను. Some people may have a calling for the ministry, కొంతమందికి సేవకు పిలుపుంటును. but they try to get a visa from any country, Australia or Germany, and they'll try to run away there. అయితే వారు ఆస్ట్రేలియాకో జర్మనీకో వీసా పొందుకుని వారు అక్కడికి వెళ్ళిపోతురు. In the early 80s, 70, late 70s, 1970-80 సంవత్సరంలో one young boy from Ambernath Faitham in Bombay, అమర్నాథ్ ఫీతంలో ఉన్న ఒక యువకుడు he took the first day from the Jan 1 flight to Gulf. జనవరి 1వ తేదీన అతడు గల్ఫ్ కి ఫ్లైట్ లో వెళ్ళొచ్చు ఉండను. He had a calling for the ministry, అతడికి సేవకు పిలుపుంటెను. but he told an excuse to God saying, I'll go to Gulf, work for 5 years, earn some money and settle my parents, then I'll come. అయితే అతడు దేవునికి ఇలాగో సాకు చెప్పి ఉన్నాను, నేను గల్ఫ్కి వెళ్ళి 5 సంవత్సరంలో పనిచేసి డబ్బు సంపాదించి నా యొక్క తల్లిదండ్రులకు సహాయం చేసిన పిమ్మట నేను వచ్చేదను అని. And Villaparle Center Faitham is just near the airport. All the flights have to fly over our Faitham. విల్లపార్లే అక్కడ బాంబే సెంటర్ ఫైతం గా ఉన్నటువంటి విల్లపార్లే ఆ యొక్క విమానాశ్రయంకి ప్రక్కన ఉన్నది కనుక ఆ విమానములన్నీ కూడా ఆ యొక్క సెంటర్ ఫైతం మీదుగా ఎగరవలసి ఉన్నవి. After the watchnight service, after the communion service, we are all dispersed for the Center Faitham. అయితే ఆ యొక్క రాత్రి అంతయు కూడా 31వ తారీఖు రాత్రి అంతయు ప్రార్థన అయిన పిమ్మట ఆ యొక్క బల్లరాత్రి పిమ్మట మేమందరం కూడా ఆ యొక్క సెంటర్ ఫైతం నుండి వెళ్ళిపోవచ్చున్నాము. The first flash news is, మొట్టమొదటిగా వచ్చినటువంటి వార్త ఏమనగా, Kanishka Air India flight, plunged into the river in Bandra. ఎయిర్ ఇండియా విమానమైన కనిష్క పక్కనున్న నదిలో పడిపోయి ఉన్నది అని.
271 people were killed. 271 మంది ప్రయాణికులు మరణించి ఉన్నారు. This boy also was unforeseen in that flight. ఈ యొక్క యువకుడు కూడా దురదృష్టవశాత్తు ఆ యొక్క విమానంలో ఉండెను. When I got a chance to go to Gulf in the early 70s, 1970 సంవత్సరంలో నేను కూడా గల్ఫ్కు వెళ్ళినటువంటి ఈ తరుణం నాకు దొరికినప్పుడు my father prayed for 3 days and fasted and prayed, don't take my son to Gulf, I don't want his money. నా యొక్క తండ్రి గారు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా దయచేసి నా కుమారుని గల్ఫ్ దేశంకు తీసుకుని వెళ్ళకండి, అతని యొక్క డబ్బులు నాకు అక్కరలేదు అని. I told him, you worked hard and you spent all the money, your energy to bring me up to this level. It is my basic duty, being the first son in the family, to put you in best place. I'll work there for 2-3 years, earn some money, and I'll help you, then I'll go to the ministry. He didn't agree. He didn't agree. నేను చెప్పి ఉన్నాను, నువ్వు ఇన్ని సంవత్సరాలు బాగా కష్టపడి మీరు ఎంతో డబ్బు ఖర్చు చేసి నువ్వు నన్ను ఈ యొక్క స్థానంకు తీసుకుని వచ్చి ఉన్నావు. కుటుంబంలో నేను మొదటి కుమారుడు కనుక నేను పనిచేసి డబ్బు సంపాదించి 2-3 సంవత్సరంలో మిమ్మల్ని పోషించిన పిమ్మట నేను సేవకు వెళుతున్నాను చెప్పి ఉన్నాను. కానీ ఆయన ఏమాత్రం కూడా అంగీకరించలేదు. I always used to honor my father because he was a spiritual man. మా తండ్రి ఆత్మీయుడు కనుక నేను ఎల్లప్పుడూ కూడా ఆయన గణపరచుచూ ఉంటిని. So though I didn't like it, నాకు ఇష్టం I wanted to be లేనప్పటికీ aggressive, my spirit never agreed to put my father in the grievance. నాకు ఇష్టం లేనప్పటికీ కూడా నా తండ్రిని దుఃఖపరచుటకు నా ఆత్మ ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. When that boy, he was my friend only, when he died, ఆ యొక్క అబ్బాయి నా యొక్క స్నేహితుడిగా ఉండను. అతడు చనిపోయినప్పుడు God reminded me, దేవుడు నాకు ఆ కార్యంలో జ్ఞాపకం Joy, తెచ్చును. you should have been in that flight. నాకు జ్ఞాపకం తెచ్చి ఉన్నాడు, జాయ్ నువ్వు కూడా ఆ యొక్క స్థలంలో ఉండవలసి ఉన్నది. Yes, but I preserved you. అయితే నేను నిన్ను కాపాడి ఉన్నాను. So when God's will is revealed, don't try to run away like Jonah. దేవుడి చిత్తము బయలుపరచబడినప్పుడు యోనా మళ్ళీ పారిపోకూడదు. Whether boys or girls. అబ్బాయిలైనను అమ్మాయిలైనప్పటికీ. In Gwalior Phaeton there was a girl called Sheenu Thomas. గ్వాలియర్ విశ్వాస గృహంలో షీను థామస్ అనే మధ్యప్రదేశ్ లో షీను థామస్ అనే ఒక సహోదరి ఉండేను. They were from IPC background. వారు ఐపీసీ యొక్క కుటుంబంలో నుండి వచ్చిన వారు. I visited them and there were 3 girls. వారు 3 సహోదరులని నేను వారిని సంధించి ఉంటిని. I invited them to attend my Sunday school. మా యొక్క సండే స్కూల్ కి వచ్చి పాలు పొందవలనని నేను వారిని ప్రోత్సాహపరిచితిని. Brilliant girl, they brought their parents also. తెలివైన వారు వారి యొక్క అమ్మాయిలు కనుక వారు తమ యొక్క తల్లిదండ్రులు కూడా తోడుకొని వచ్చిరి. And the eldest girl used to translate me when you were studying 7th class. ఆ యొక్క పెద్ద కుమార్తె ఆమె 7వ తరగతి చదువుతున్నప్పుడే నాకు తర్జుమా చేసి ఉండెను. Second girl, రెండవ అమ్మాయి, she was about to write her BSc exam, final exam. ఆమె తన యొక్క బీఎస్సీ ఎగ్జామ్ యొక్క వార్షిక పరీక్షను రాయబోచు ఉండెను. God called her to the ministry. దేవుడు ఆమెను సేవకు పిలిచెను. She said, anyway, God is calling for the ministry, why should I write the exam? ఆమె తలంచి ఉన్నది, నీ దేవుడు ఎట్లనే నన్ను సేవకు పిలుచున్నాడు కనుక నేనెందుకు ఆ యొక్క పరీక్ష రాయాలి అని. Her mother phoned me and I shouted at her, you foolish girl, finish your studies and come. ఆమె తల్లిగారు నాకు ఫోన్ చేసి ఉన్నది. నేను ఆమెకు ఫోన్ చేసి బుద్ధిహీనరాలుగా ప్రవర్తించకూడదు, దయచేసి నీ యొక్క చదువును ముగించమని నేను చెప్పి ఉన్నాను. She said, no uncle, she used to call me uncle. No uncle, when God calls me immediately I must obey. ఆమె చెప్పి ఉన్నది, లేదు నేను ప్రభు పిలిచిన వెంటనే నేను ఆయనకు విధేయత చూపించాలి, లోపడాలని చెప్పి ఉన్నది. And she joined the ministry before completing the exam. ఆమె పరీక్ష పూర్తి చేయకుండానే ఆమె సేవలకు చేరి ఉన్నది. Yes, but she was working as accountant. ఆమె అకౌంట్ సిస్టర్ గా పని చేయించి వచ్చును. And God took her now to London. దేవుడు ఆమెను ఇప్పుడు లండన్ కు తీసుకుని వెళ్ళి ఉన్నారు. Then I realized. నేను అప్పుడు జ్ఞాపకం తెచ్చుకొని ఉన్నాను. I thought after completion of the graduation it will be useful for them in the ministry also. నేను అనుకొని ఉన్నాను కనీసం. But God gave her everything that she needed even before completion of her graduation. That is, therefore Paul says, when God's call came to me, I conferred not with flesh and blood. నేను అనుకుని ఉన్నాను కనీసం ప్రాథమిక చదువులు ముగించుకొని వస్తే ఉపయోగం ఉంటుందని. కానీ దేవుడు ఆమె చదువు ముగించకుండా కానీ ఆమె కావాల్సినది అంతే కూడా దేవుడు ఆమెకు అనుగ్రహించి ఉన్నాడు. పౌలు చెప్పి ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడేటప్పుడు నేను మనుషు మాటలను సంప్రదించలేదు అని. I won't canvass anybody for the ministry. నేను సేవకు రమ్మని ఏ ఒక్కరికి కూడా నేను పిలవను. But if you have a అయితే call, మీకు పిలుపున్న ఎడల don't shirk it. మీరు దానిని నిరాకరించకూడదు. Don't confer with flesh and blood. మనుష్య మాటలతో మీరు సంప్రదించకూడదు. If you obey, you'll see the good of the land, Bible says. మీరు దేవునికి లోబడిన ఎడల భూమి యొక్క మంచిదానిని మీరు అనుభవించుదురు. So God will sometime break the ship of Tarshish. He will put a break in your business, దేవుడు in your profession. దేవుడు తర్షీషు ఓడలను పగలగొట్టుననగా నీ యొక్క వ్యాపారంలో లేనట్లయితే నీ యొక్క వృత్తిలో ఆయన యొక్క ఒక బ్రతలు చేయను. He won't bring a law, he'll break the ship itself. నీ యొక్క వృత్తిని పగలగొట్టును, లేనట్లయితే నీ యొక్క వ్యాపారంలో వృత్తిలో ఒక నష్టంను కలుగజేయును. In a working place you may face a problem. నీ యొక్క పని in a business you may face a problem. నీ యొక్క ఉద్యోగ స్థలంలో నీ యొక్క వ్యాపారంలో నువ్వు ఏదైనా ఒక నష్టం ఎదురు చూడవలసి వచ్చును. God will allow it sometimes. దేవుడు కొన్ని సమయంలో దానిని అనుమతించుదురు. At such moment we must only cry to God. అటు సమయంలో నీవు దేవునికి మొరపెట్టవలెను. Yes, then he will prosper. In Ezekiel 27:25-26.
యెహెజ్కేలు 27వ అధ్యాయం 25-26 వాక్యములు. Our business prosperity and glory. People think about business prosperity and glory. జనులైతే ఆ యొక్క వ్యాపారం యొక్క సఫలతను To work hard, earn more money. To work hard, more earn money. అధికముగా సంపాదించటకు అధికముగా వారు ప్రయాసపడుదురు. It is necessary. I don't say no. అది అవసరమో అది కాదు అని నేను But చెప్పను. God has a one plan for you also. అయితే దేవుడు మీ జీవితం పట్ల ఆయనకంటూ ఆయన సొంత చిత్తము కలదు. Surrender yourself to the plan of God and pray and do things, then God will give you success. నీ యొక్క జీవితం కొరకు దేవుని కొరకు ప్రార్థించము. ఆయన యొక్క చిత్తంలో మీరు చేసే ప్రార్థనతో ఆయన యొక్క చిత్తంలో నెరవేర్చుడి. Sometimes He'll break us to change our inward nature. కొన్ని సమయంలో మన యొక్క అంతరంగ స్వభావములను మార్చి నిమిత్తం ఆయన మనం బ్రద్దలు చేయను. David says in 51:8, 51వ కీర్తన 8వ అధ్యాయంలో దావీదు ఇలా Lord, you have చెప్పుచున్నాడు, broken the bones. You have broken my bones. నా యొక్క ఎముకలను నీవు విరిచితివి. Why? ఎందుచేత? To give him a broken spirit and a contrite heart. ఒక విరిగి నలిగిన హృదయమును ఇచ్చు నిమిత్తము. Then he may repent for all his sins, whatever he did. అతడు చేసిన పాపములన్నిటి కొరకు కూడా అతడు పశ్చాత్తాపపడు నిమిత్తము. Sometimes to bring a kind of correction in your life, God may break you. కొన్ని సమయంలో నీ జీవితంలో ఏదైనా ఒక దిద్దుబాటు క్రియను దేవుడు చేయ He నిమిత్తము may ఆయన break, నిన్ను he may విరుచుదురు. break your bones. ఆయన నీ యొక్క ఎముకలను విరుచుదురు. In Tirupati center, many sisters get their bones broken. ఆ తిరుపతి సెంటర్ లో చూసినట్లయితే అనేక మంది ఎముకలు విరుగుచూ ఉన్నవి. నేను ఆయన చెప్పి No ఉన్నాను, replacement, no replacement. నేను చెప్పి ఉన్నాను, మీరు ఆమె కొరకు ప్రార్థించి ఉంటే ఆమె యొక్క ఎముక విరిగి Bible ఉండేది says, కాదు, వేరొకరు Bible నేను says ఇవ్వను you అని. will never allow the bones of the righteous to be broken. బైబిల్ చెప్పుచున్నది ఆయన నీతిమంతుడి యొక్క ఎముకను విరవడు అని. In my childhood in our church, నా యొక్క చిన్న ప్రయాణంలో మా యొక్క సంఘములో one old mother went to pluck some grass for the cattle ఒక వృద్ధురాలైన సహోదరి పశువుల కొరకు గడ్డి తీసుకుని వచ్చుటకు వెళ్ళెను. because the night mist. ఆ రాత్రిలో అధికమైన మంచు ఉన్నందువలన When I was just climbing up, ఆమె మెట్లి కూర్చు ఉండిను. she slipped and fell down and got her leg broken. ఆమె కింద పడి కాలు విరిగిపోయిను. Yes, it was hanging. అది వేలాడుచూ ఉండిను. I am standing on one leg. ఒక్క కాలు మీద నిలవబడి She looked to heaven and said, ఆమె పరలోకం వైపు తేరి చూసి ఇలాగో చెప్పి ఉన్నది, Lord, what have I done? ప్రభువా నేనేమి చేసి ఉన్నాను? What evil have I done? నేను ఏ కీడు చేసి ఉన్నాను? Have I committed a mistake by serving you? నీకు సేవ చేయటం మూలంగా నేను ఏమైనా తప్పు చేసి ఉన్నానా? Has it not written in your Bible, you will never allow the bone of the righteous to be broken? నీతిమంతుల యొక్క ఎముకను విరగొట్టను అని నీవు బైబిల్లో చెప్పలేదా? Heal it. I am not going to leave you, he said. నేను నన్ను స్వస్థపరచినట్లయితే నేను నిన్ను విడవను అని ఆమె చెప్పి ఉన్నది. She shook the leg. ఆమె కాళ్ళు ఇట్లా జాడించి ఉన్నది. It joined perfectly. అది సరిగ్గా అతుక్కొనెను. On Sunday she came and gave a testimony. ఆదివారం వచ్చి ఆమె సాక్ష్యం ఇచ్చి ఉన్నది. No, it was a hair-raising testimony. Everybody hair started rising up. అందరూ వెంట్రుకలు లేచినట్లుగా ఆమె ఆ సాక్ష్యం ఇచ్చి ఉన్నది. In my childhood, testimonies were life-giving, not in the present time history. People see the... మా చిన్న ప్రాయంలో సాక్ష్యంలో అనున్నటువంటివి అందరికీ జీవం ఇచ్చినటువంటిగా ఉన్నవి. ఇప్పుడు ఏదో You చరిత్ర don't have మాట్లాడినట్టుగా ఉండవు. that confidence in you మీలో మీకే ధైర్యము లేదు to question God, to దేవుని claim healing. ప్రశ్నించినటువంటి దేవుని హక్కు స్వస్థత కూర్చి హక్కు చూపించినటువంటి ధైర్యము మీకు లేదు. TPM is the same, God also the same. For the old people, new people, same God. TPM పాత విశ్వాసులు కొత్త విశ్వాసులు దేవుడు ఒకటే, అదే దేవుడు ఉన్నారు. I am not able to tolerate certain things happening now in the mission. Don't mistake me, because I have seen the word also. పాత కాలంలో నేను చూస్తున్నాను కాబట్టి ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంభవంలో నేను సహించలేకపోతున్నాను. Yes, and therefore sometimes I also criticize. అందుచేత కొన్ని సమయంలో నేను హేళన చేయదును. God is the same yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము మన దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. Bible also is the same Bible. బైబిల్ కూడా అదే బైబిల్. The mission has never changed the Bible. మన యొక్క మిషన్ ఈ బైబిల్ ఏ మాత్రం కూడా If మార్చదు. you have God and the word in your life, nothing can change your life. నీ జీవితంలో దేవుడు ఉన్నట్లయితే ఏది కూడా ఏ మాత్రము నిన్ను కదల్చదు. But you are focusing your eyes on the mission, on the pastors, and the sisters, mothers, akkas and tangajis. అయితే నీ దృష్టి అంతే కూడా ఈ మిషన్ మీదను, పాస్టర్ల మీదను, మదర్ల మీదను, సిస్టర్ల మీదను నిలుపుచూ ఉన్నావు. My father never used to take any matter to the faith home for prayer. నా యొక్క తండ్రి గారు ఏ విషయము కూడా ప్రార్థన కొరకు సంఘమునకు తీసుకుని వెళ్ళరు. He'll make us kneel down and pray. ఆయన మమ్మల్ని మోకరింపజేసి ప్రార్థింపజేయుదురు. He taught us prayer. He ఆయన మాకు- used to say, never trust anybody, ఆయన మాకు never ప్రార్థన beg anybody. ఆయన మాకు ప్రార్థనను నేర్పించిరి. God is your God also. ఆ దేవుడు మీ దేవుడు కూడాను. When the son of Hagar cried, God heard the lad. ఎప్పుడైతే హాగారు యొక్క కుమారుడు దేవునికి ప్రార్థించెనో ఆ చిన్నమాని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించెను. Hagar never said, my son, you are going to die, I am also going to die. Okay, your father chased us all out, you go back. He may accept you.
హాగారు ఇలాగూ చెప్పలేదు, மூளை யூஸ் பண்றதுனால నా కుమారుడా నీవు మరణించలేవున్నావు, నేను కూడా మరణించబోచున్నాను. నీ తండ్రి మనల్ని తరిమి వేసి ఉన్నాడు, ఈ మరణించే స్థితిలో నువ్వు నీ తండ్రి గారి ఇంటికి వెళ్ళము, మీ తండ్రి నిన్నైనా అంగీకరించనేమో అని చెప్పలేదు. நம்ம மூளை யூஸ் பண்ணிருப்போம். మనైతే మన యొక్క తెలివిని ఉపయోగించేవారం. என்னை பறிச்சு விட்டுட்டாங்க, நான் எங்கேயாவது செத்து தொலைறேன், உனக்கு ஒரு லைஃப் இருக்கு, நீங்க అప్పాట కాళ్ళు పిడిచి కెంచి మనల్ని తరిమివేసి ఉన్నాడు. నేనైతే ముసలిదానిని, నేను ఏదైనా ఒక స్థలంకి వెళ్ళేదనో, నువ్వు చిన్నవాడివి, నీకు జీవితం ఉండదు, నీ ముందు నువ్వు వెళ్ళము, ఆయన నిన్ను అంగీకరించునేమో అని చెప్పి ఆమె తన యొక్క నృత్యమును బ్రతలు చేసుకునేను. I don't want to see my son dying before me. నా ముందుగా నా ఎదుట, నా కన్నుల ఎదుట నా కుమారుడు మరణించడం నేను చూడను. I have given it to who? నేను నీకే ఇచ్చిదును. Like thou God seest me. నన్ను చూస్తున్నటువంటి దేవుడు నీవు. When the son cried, ఆ యొక్క చిన్న బాలుడు మొరపెట్టెను. God heard the cry of the lad. ఆ చిన్న బిడ్డ యొక్క మొరను ఆయన ఆలకించెను. Make your children to cry and pray. మీ చిన్న పిల్లలు మొరపెట్టి ఏడ్చి ప్రార్థించడం వారికి నేర్పించుడి. Don't send them to us for our prayer. మా యొక్క ప్రార్థనల కొరకు మా యొద్దకు పంపించకము. So don't brand me saying our pastor never used to pray. Don't brand me like that. మా యొక్క పాస్టర్ గారు ప్రార్థించడాను గుడ్డిగా చెప్పకూడదు. Pastors will not be always with you. మా పాస్టర్లు ఎల్లప్పుడు మీతో కూడా ఉండరు. But God is always with you invisibly. దేవుడు ఎల్లప్పుడు కూడా అదృశ్యమైన రీతిలో మీతో కూడా ఉంటారు. So you pray for your children, you make your children also to pray for them. అందుచేత మీ కొరకు మీరు ప్రార్థించుకొనుడి, మీ పిల్లల కొరకు కూడా మీ పిల్లల ప్రార్థన నేర్పుడి. God never heard Hagar. He heard the prayer of her son. దేవుడు హాగారు ప్రార్థన వినలేదు, హాగారు కుమారుడి యొక్క ప్రార్థన ఆలకించెను. God blessed him with the 12 princes come out of him. అతనిలో నుండి 12 రాజులు వచ్చినట్లుగా దేవుడు ఆ యొక్క చిన్నవాడిని ఆశీర్వదించెను. The richest people in the world are all the sheikhs. ఇప్పుడు లోకంలో ఉన్న ధనవంతులే ఇప్పుడు ఉన్నటువంటి అరబ్స్, షేక్లు. So learn to pray. Teach the children also to pray. ప్రార్థన చేయటం నేర్చుకోండి, మీ పిల్లలకు కూడా ప్రార్థించడం బోధించుడి. The modern saints are appointing new schools also. అయితే ఆధునిక పరిశుద్ధులు ఎటువంటి నూతనమైన స్కూళ్లను కూడా అలవాటులోనికి తెచ్చి ఉన్నారు. Basically what children need is ప్రాథమికంగా పిల్లలకి ఏమి కావాలనంటే fear of God, and they must learn how to honor God by prayer. దేవుని యొక్క భయం Teach ఉండాలి. the prayer. My father taught me prayer. నా యొక్క తండ్రి గారు నాకు ప్రార్థన నేర్పించింది. I never attended Yabes. నేను యాబేస్లో పాల్గొనలేదు. None of the sisters, none of the brothers. ఈ సహోదరులు ఏ కొరకు కూడా యాబేస్లో పాల్గొనలేదు. New thing cannot, you can fill your mind with knowledge. ఈ కొత్త కార్యంలో మన యొక్క మెదడుని కొన్ని జ్ఞానంతో నింపును. Solomon had knowledge. సొలొమోనుకి జ్ఞానం ఉండెను. David had experience. దావీదుకు అనుభవం ఉండెను. Everybody from a child to an old person, they all like to read the Psalms and inspired by the Psalms because it is experience. ప్రతి ఒక్కరు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కీర్తనలు చదవకూడదు. ఆ కీర్తనల ద్వారా ఎంతో మంది వారి యొక్క జీవితంలో ఉత్తేజపరచుకునేది. Yes, Song of Solomon is a romantic song. పరమగీతం అని చెప్పినప్పుడు అది ఎంతో ప్రేమపూర్వకమైన ప్రేమతో నిండినటువంటి ఒక కీర్తనగా ఉన్నది. ప్రసంగి hopeless book. అది నిరీక్షణ లేనటువంటి గ్రంథము. Why? ఎందుకు? Everywhere Maya. అంతే కూడా వ్యర్థము అని చెప్పును. So it's a hopeless book. Never brings any hope. అది ఎటువంటి ఒక నిరీక్షణ కలిగించదు, నిరీక్షణ లేని గ్రంథం అది. Then comes the book of Proverbs. అటు తర్వాత సామెతలు వచ్చును. It is only a proverb. అది సామెతలు మాత్రమే. Understand? Not practical things. Not practical things. అది అనుభవపూర్వకమైన కార్యంలో కూర్చొని మాట్లాడదు. The great man who wrote these 3 books, he left God. ఈ గొప్ప వ్యక్తి ఈ 3 పుస్తకంలో రాసి దేవుని విడిచి వెళ్ళి ఉన్నాడు. What your children need, all the youth, listen to me carefully. What you need basically is knowledge of God, fear of God, and a life of prayer to their God. పిల్లలు యవనులకు అవసరమైన ఒకే ఒక కార్యం ఏమనగా దేవుని యొక్క జ్ఞానము, దేవుని ఒక ప్రార్థన జీవితము మాత్రమే మీకు అవసరము. I never studied even Sunday school. నేను సండే స్కూల్ ని కూడా చదవలేదు. My situation was like that. నా యొక్క పరిస్థితి అలా ఉండేది. 2 or 3 classes studied, after that I never studied. 2-3 క్లాసులు మాత్రం నేను చదివి ఉన్నాను. అటు పిమ్మట నేను సండే స్కూల్లో చదవలేదు. God gave me a spirit to read the Bible. అయితే బైబిల్ చదివినటువంటి ఆత్మను దేవుడు నాకు అనుగ్రహించింది. In one day I used to read 3 books, Genesis, Exodus and Leviticus. ఒకే దినంలో నేను 3 పుస్తకములు చదువుదును. ఆదికాండం, నిర్గమకాండం, When లేవికాండం. I used to sleep when I was young boy, నేను యవనుడిగా ఉన్నప్పుడు day and night I will be having the Bible. When I go to duty also the train, in the big crowd I will be reading my Bible. దీవా రాత్రుల్లో నేను బైబిల్ చదువుతూ ఉండేవాడిని. నేను ట్రైన్ లో వెళ్ళేటప్పుడు కూడా బైబిల్ పట్టుకొని నేను బైబిల్ చదివేవాడిని. The word of God has become my life. దేవుని యొక్క వాక్యమే నాకు జీవంగా మారేను. My father taught me to maintain relationship with Jesus. యేసుతో కూడా ఒక సంబంధం కలిగి ఉండటకు తండ్రి గారు నాకు నేర్పించింది. Since then till now, ఆ దినం మొదలుకొని ఈ దినం వరకును that personal ring relationship maintain, I am
hale and hearty spiritually. ఆ యొక్క వ్యక్తిగత జీవిత అనుభవం సంబంధం నేను కాపాడుకొంచున్నాను. నేను ఇప్పుడు ఎంతో So సంతోషంగా what we share సమాధానంగాను ఉన్నాను. with you is not Solomon's wisdom. నేను మీతో పంచుకున్నటువంటిది సొలొమోను యొక్క జ్ఞానము కాదు. For all the generations, Bible is the same. God ఈ is the same. తరముల వాటందరికీ కూడా బైబిల్ ఒకటి, దేవుడు ఒకరే. Whether you are Alpha generation మీరు ఆల్ఫా తరము వారైనప్పటికీ, or Z generation, ఇసడ్ తరము వారైనప్పటికీ Bible is the same, God is the same. బైబిల్ ఒకటి, దేవుడు ఒకటి. Principle also is the same. సూత్రములు కూడా ఒకటి. We don't have to make you understand that. వాటన్నిటి కూడా మేము మీకు అర్థం చేయలేదు. Maintain relationship with God దేవునితో కూడా ఒక సంబంధం కలిగి ఉంటది. by prayer. ప్రార్థన మూలముగా Grow in the knowledge of the scriptures to know God's will. దేవుని యొక్క చిత్తం తెలుసుకుంటూ లేఖనముల యొక్క జ్ఞానంలో ఎదుగుడి. These two things can take you to a very great height in your spiritual life. ఈ సత్యం అనేటువంటిది That's enough. మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో ఎంతో గొప్ప ఎత్తుకు మిమ్మల్ని కొనిపోవును. David says, my bones are broken దావీదు చెప్పుచున్నాడు, నా యొక్క ఎముకలు విరువబడిను అని, because of my sin. నా పాపమును బట్టి అని. Sometimes God will allow certain tragedy, some kind of brokenness in your life to make you understand your failures and to bring correction in you. నిన్ను అపచయంలో నీకు గ్రహింపు కలగచే నిమిత్తము, నిన్ను సరిదిద్దు నిమిత్తము దేవుడు కొన్ని దుర్ఘటనలను అనుమతించి నీ యొక్క ఎముకలను ఆయన విరుగగొట్టును. Unless we are yielded to be broken, we cannot become life. We can't give life to others. We can't become bread for others. మనం విరువబడుటకు మనము సమర్పించుకున్నట్లయితే మనం ఇతరులకు జీవముగాను ఆహారముగాను మనం మారలేము. Whatever that will happen to you, మీకు ఏమి సంభవించినప్పటికీ, then your wealth may be lost. God may break your wealth. మీ యొక్క సంపదనంతటి కూడా ఆయన He నష్టముగా may break your self-will. మీ యొక్క స్వయమును, మీ యొక్క స్వార్థమును He ఆయన may break your ambitions. మీ యొక్క కోరిక వాంఛలను, గురులన్నిటిని కూడా ఆయన Your విరగొట్టును. beautiful ideals. మీ యొక్క మనోహరమైన ఉద్దేశములను, ప్రణాళికలను, Worldly reputation. లోక ప్రఖ్యాతిని, Your false affections. మీ యొక్క పార్థమైన ప్రేమలను, Your health. మీ యొక్క ఆరోగ్యమును And He may also allow you to be despised. తృణీకరింపబడుట కూడా ఆయన మిమ్మల్ని అనుమతించుదురు. He may allow you to be in a forlorn and hopeless state, lonely state. దుండబడినటువంటి ఒంటరి స్థితిలో ఆయన నిన్ను అనుమతించును. But in your failures, God will do one thing. అయితే నీ అపజయములలో దేవుడు ఒక కార్యమును జరిగించుదురు. As we read in Isaiah 33:23. యెషయా 33:23లో మనం చదివినట్లుగా, The lame will take the prey. యెష్- The lame will take the prey. Read 33:23. యెషయా 23:23. 33:23 కుంటివారి దోపుడు సొమ్ము పంచుకొంతురు. 33:23 33:23 Isaiah. యెషయా 33:23. உன் கயிறுகள் தளர்ந்து போம், பாய்மரத்தை கெட்டிப்படுத்தவும் பாயை விரிக்கவும் கூடாமல் போம். அப்பொழுது திரளான கொள்ளை பொருள் பங்கிடப்படும், சப்பானிகளும் கொள்ளையாடுவார்கள். சப்பானிகள் கொள்ளையாடுவார்கள். కుంటివారి దోపుడు సొమ్ము పంచుకొంతురు. The lame will take the prey. కుంటివారి దోపుడు సొమ్ము పంచుకొంతురు. When God breaks things, ఎప్పుడైతే దేవుడు కార్యములను విరగొట్టుదురో, though you are a lame person, can't get up or walk, నువ్వు కుంటివానిగా ఉండి నువ్వు లేచి నడవలేనప్పటికీ God will give you food. దేవుడు నీకు ఆహారం ఇచ్చుదురు. Understand? When అర్థమవుతుంది. you eat yourself to be broken by God, ఎప్పుడైతే నువ్వు విరవబడుటకు దేవునికి సమర్పించుకుందువో, in that broken state, ఆ యొక్క విరవబడిన స్థితిలో God will do His perfect will in you. దేవుడు ఆయన యొక్క సంపూర్ణ చిత్తము నీ జీవితంలో ఆయన నెరవేర్చుదురు. Also, He'll make you a source of life or blessing for many other people. అనేకమైన ఇతరులకు ఆయన నీకు ఒక ఆశీర్వాదకరంగా నిన్ను So జీవమునకు don't allow ఆధారంగా మార్చును. God to break you. దేవుడు నిన్ను విడుచుటకు దేవునికి నీవు అనుమతి ఇవ్వనట్లయితే, But be willing to be broken breach by breach like a job. యోబు బలి యొక్క మరలా విరవబడుటకు నీవు అనుమతి ఇవ్వము. One after other, when you try to rise up in one, like punching in the wrestling competition. ఏ విధంగా అయితే పోట్లాడినటువంటి ఆ యొక్క పోటీలో పోట్లాడుకుందరో ఆ విధముగా The both of us are wrestling. మేమిద్దరము పోట్లాడుచు ఉన్నట్లయితే, The punch may go to the nose. Nose means 5 points. ముక్కు మీద గుద్దినట్లయితే 5 పాయింట్లు ఇవ్వబడును. So both the party will be attempting only to hit the nose. ఇద్దరు వైపు ఉన్నవారు రెండు వైపుల వారు ముక్కు మీద గుద్దుటకే వారు ప్రయత్నించు ఉంటురు. So the boxers keep their hands like this. అందుచేత ఆ యొక్క పోట్లాడు వారు You hit my head, you hit my back, hit my leg, no problem. That nose. ఆ తలను వీపును ఎక్కడ గుద్దినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ ముక్కును మాత్రం గుద్దనివ్వరు. So they'll keep their hands like this. అందుచేత వారి యొక్క గుప్పిట్లను ముక్కుకు నేరుగా పెట్టుకొందురు. When one punch, ఒక్క గుద్ద the other man hit in the nose.
He'll collapse. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీ ముక్కు మీద గుద్దినట్లయితే అతడు పడిపోవును. He'll collapse. అతడు పడిపోవును. Then the next guy will keep on punching him. మరి ఒక వ్యక్తి గుద్దుచూనే గుంతును. He should never rise up. అతడు లేవకుండానట్లుగా మరి ఒక వ్యక్తి గుద్దును. And there will be an umpire. అక్కడ అంపైర్ ఉండును. If one man falls down, ఒక వ్యక్తి కింద పడిపోయిన ఎడల the umpire will count 10 times. 1, 2, 3, 4. అంపైర్ 10 లెక్కించును. 1, 2, 3 అని 10 వరకు లెక్కించును. And when he counts 10, if he doesn't get up, he is failed. 10 లెక్కపెట్టుకు మునుపు అతడు లేవనట్లయితే అతడు అపజయం పొందును. When you go with like Jacob, when you go to wrestle with God, యాకోబు వలె నీవు దేవునితో కూడా పోరాడుటకు వెళ్ళినట్లయితే, as David said, like a giant, he may give you one punch on your nose. అతడు ఒక శూరుడి వలె నీ ముక్కు మీద ఆయన నీకు ఒక దెబ్బ గుద్దినట్లయితే, And the Holy Spirit will say, అప్పుడు umpire, 1, 2, 3, 4, rise up, rise up. అంపైర్ గా ఉన్నటువంటి ఆత్మదేవుడు ఇలాగో చెప్పును 1, 2, 3 Before he నువ్వు counts 10, you లేవలేను must అని. rise up, otherwise you are defeated. ఆయన 10 లెక్కించక ముందుగా నీవు లేవలేను, లేనట్లయితే నువ్వు అపజయం పొందుదువు. When you fall, you must rise up. నువ్వు పడిపోయినప్పుడు లేవలేను. And God will allow you to fall, నువ్వు పడిపోటకు దేవుడు అనుమతించుదురు. not to fall away forever. నిరంతరంగా పడిపోటకు కాదు. I have fallen many times in my life. నా జీవితంలో నేను అనేక మార్లు పడత్రోయబడితిని, పడిపోతిని. Saint Paul says, పరిశుద్ధుడైన పౌలు చెప్పినట్లుగా he cast me ఆయన నన్ను పడత్రోసిరి, down, ఆయన నన్ను పడత్రోసిరి, but not allowed me to be destroyed. అయితే నేను నన్ను నశింపబడనివ్వలేదు. Sometimes you may have God's punch. కొన్ని సమయంలో దేవుడు One మనల్ని hit. గుద్దుదురు. One hit, ఆయన మనకు ఒక దెబ్బ కొట్టుదురు. right on the nose. నేరుగా మన ముక్కు మీద ఆయన దెబ్బ Why కొట్టుదురు. nose? ముక్కు మీద ఆయన దెబ్బ With the కొట్టుదురు. nose only you are respiring. ఎందుకనగా ముక్కుతోనే మనం శ్వాస పీల్చుకొని ఉన్నాము. No nose, you can't respire. ముక్కు లేనట్లయితే మనం శ్వాస పీల్చుకోలేము. Your life is in the nose. మీ యొక్క జీవము, మీ యొక్క ప్రాణము మీ ముక్కులోనే The ఉన్నది. devil also will always target your life only. అపవాది అయినవాడు కూడా ఎల్లప్పుడూ మీ జీవితం మీదనే గురిపెట్టును. And Bible says the righteous fall 7 times, బైబిల్ చెప్పుచున్నది నీతిమంతులు 7 మార్లు పడినప్పటికీ but he will rise up. అయినప్పటికీ వాడు తిరిగి లేచును. Maybe you are fallen 7 times, you are going to fall 7 times. Don't worry. ఒకవేళ మీరు 7 మార్లు పడిపోయినప్పటికీ పర్వాలేదు. If you are a righteous man, you will never admit I am failed. నీవు నీతిమంతుడిగా ఉన్నట్లయితే నీవు నీ యొక్క అపజయమును నీవు అంగీకరించవు. 7 means perfect. 7 మార్లు అని చెప్పినప్పుడు ఒక సంపూర్ణత. And God may allow you to be broken perfectly. సంపూర్ణంగా విలువబడుటకు దేవుడు నిన్ను అనుమతించినప్పటికీ కూడా Still there is hope. అయినప్పటికీ ఒక నిరీక్షణ ఉన్నది. You can rise up మీరు లేవగలరు by your faith మీ విశ్వాసం ద్వారా, and by your prayer. మీ ప్రార్థన మూలముగా. Never leave these 2 things. ఈ యొక్క 2 కార్యములను So ఎన్నడూ కూడా విడవకూడదు. don't be disappointed, don't worry whenever God gives you breach upon breach, punch upon punch. దేవుడు మిమ్మల్ని Punch may hit. మరలా దెబ్బ కొట్టుచు మరలా మీకు శోధన గురి చేసినలా దయచేసి అధైర్యపడకూడదు. I say sometimes in cricket, నేను క్రికెట్ కొన్నిసార్లు చూసేదును. some girls, some boys, కొంతమంది యువకులు if the ball comes there, they'll go to catch the ball, they may fall down and roll down. ఆ యొక్క బంతి వచ్చినప్పుడు ఆ బాల్ పట్టుకుంటూ వారు కొన్నిసార్లు కింద పడి ఆ విధంగా ప్రయత్నించి వారు పట్టుకుంటారు. I saw one girl catching. ఒక అమ్మాయి ఆ బాల్ పట్టుకుంటూ నేను చూసి ఉన్నాను. She run to the ball, ఆమె బంతి వైపు పరిగెత్తి ఉన్నది, jumped and skipped. పరిగెత్తి పడిపోయి ఉన్నది. Still she couldn't has a perfect catch. ఆమెకు సరైన పట్టు ఆమెకు దొరకలేదు. She was so wise. ఆమె ఎంతో తెలివైనది. She lifted the ball, ఆమె బాల్ ని పైకెత్తి ఉన్నది. balance herself. తన్ను తాను సరిగ్గా నిలబడి The jump she caught it. ఆ యొక్క మరలా ఎత్తుకొని ఒక ఎత్తు ఎగిరి పట్టుకుని ఉన్నది. We children of God have to learn many things from other people in all areas in life. దేవుని పిల్లలమైన మనము కూడా అనేకమైన భాగములలో అనేకమైన కార్యములను మనం నేర్చుకునవలెను. I learn. నేను అనేకమైన కార్యములను నేర్చుకుని ఉంటిని. I love games. అందుచేత నేను ఆటలను I ప్రేమించుదును. love sightseeing. నేను దృశ్యములను చూడటం నాకు ఇష్టము. I went to Gulmarg. నేను గుల్మార్గ్ వెళ్ళి ఉన్నాను. 90 kilometers from Srinagar. నేను శ్రీనగర్ లో గుల్మార్గ్ వెళ్ళి ఉంటిని. And I went to the hill, top of the hill. ఆ కొండ ఎత్తిన ప్రదేశంలోకి వెళ్ళి ఉంటిని. 5 kilometers from the land till the top, it was fully filled with ice. నేల నుండి ఆ యొక్క ఎత్తు 5 కిలోమీటర్లు అంతే కూడా ఐస్ తో నిండి ఉండెను. I traveled in a rope trolley. నేను ఆ యొక్క త్రాడు ఆధారంతో 1 hour I spent in the ice. 1 hour I spent. 1 గంట సేపు నేను ఆ యొక్క ఐస్ గడ్డలోనే ఉంటిని. I learned many things from Bible, literally. అక్షరానుసారంగా బైబిల్ చెప్పబడిన అనేకమైన కార్యములను నేను అక్షరానుసారంగా నేర్చుకుని ఉంటిని. Why Mount Zion is filled with snow? ఎందుచేత సియోను కొండ మంచుతో నింపబడి ఉండును. Crystal clear. పవిత్రమైనది. 10 feet down, if a small spot is there, you can see that. 10 అడుగుల క్రింది వరకు కూడా ఒక చిన్న కలంకము, ఒక చిన్న నలక ఉన్నట్లయితే మనం చూడగలము. God is a creator.
ఈ మన దేవుడు సృష్టికర్త. Through created things, he reveals himself. ఆయన సృష్టించిన వస్తువుల మూలంగా ఆయన తను బయలుపరచుకొనును. So go to any place. ఏ స్థలంకు వెళ్ళినప్పటికీ, ఏమి చేసినప్పటికీ, but learn a spiritual lesson, otherwise don't go. ఏదో ఒక ఆత్మీయ పాఠంలో నేర్చుకునే వాళ్ళను లేనట్లయితే వెళ్ళకూడదు. By all means, at any cost, by any way. ఏ విధం చేతనేనో ఏదో ఒక రీతిలో God will allow us all to be broken once, or repeatedly, or forever. ఒక్క మారైనను తరచుగానేనో శాశ్వతంగానే ఆయన మనల్ని విరుగగొట్టుదురు. But only with one ambition. అయితే ఒకే ఒక గురితో, I must be bread for others. నేను ఇతరులకు ఆహారంగా మారాలి. Everybody kneel down. అందరూ కూడా మోకరించుదుము. When God breaks the father, he'll become bread to the family. మన దేవుడు మనల్ని విరుగగొట్టినప్పుడు మనల్ని అన్ని కుటుంబములకు ఒక ఆహారంగా మార్చుదురు. When God breaks the mother, she will become bread to other people. ఎప్పుడైతే దేవుడు ఒక తల్లిని విరుగగొట్టునో ఆమె ఇతరులకు ఒక ఆహారంగా మారును. When God breaks a pastor, he'll become bread for others. పాస్టర్లను దేవుడు విరగొట్టినట్లయితే పాస్టర్ ఇతరులకు ఆహారంగా మారును. When God breaks a sister, she will become bread for others. దేవుడు సహోదరిని విరగొట్టినట్లయితే ఆమె ఇతరులకు ఆహారంగా మారును. By breaking, you must become bread for yourself first and to others also next. విరగొట్టుట మూలముగా, విరవబడుట మూలముగా మనం ఇతరులకు ఆహారంగా మారవలెను. Everybody pray to God. అందరం కూడా దేవునికి ప్రార్థించుదాము. You must have been broken many times. మీరు అనేక మార్లు విరవబడి ఉందురు. Or you may be going through such kind of brokenness even now. ఈ సమయంలో కూడా అటువంటి ఒక విరవబడిన పరిస్థితుల్లో గుండా మీరు వెళ్ళి Or in చూడవచ్చును. the near future, God may take chance to break you. ఒకవేళ మీ యొక్క భవిష్యత్తు కాలంలో దేవుడు మిమ్మల్ని విరగొట్టవచ్చును. Don't lose your heart. మీ యొక్క నిరీక్షణను, మీ Don't యొక్క run హృదయము away from కోల్పోకండి. God. Don't run away from God. దేవుని యొద్ద నుండి పారిపోకుము. Don't give up your faith. మీ యొక్క విశ్వాసంను విడిచిపెట్టుకుము. Don't give up your attempts. మీ యొక్క ప్రయత్నములను విడిచిపెట్టుకుడి. Understand, God loves me and therefore he is breaking me. దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఆయన నన్ను బ్రద్దలు చేయుచున్నాడు, విడిచిచున్నాడు అని అర్థం చేసుకునుడి. He makes wound and he heals. ఆయన గాయము చేయును, ఆయన గాయములను కట్టును. The same God he created a wound, he is going to heal you also. గాయపరిచిన అదే దేవుడు ఆ యొక్క గాయములను కట్టును. God is faithful in all his ways. ఆయన మార్గములన్నిట్లలో కూడా దేవుడు నమ్మకస్తుడు. Everybody call upon God for a moment. అందరూ కూడా ఒక నిమిషంలో దేవునికి మొరపెట్టెదము. If you had questioned God, murmured against God, మీరు దేవుని ప్రశ్నించిన ఎడలా, దేవుని మీద సరిగిన when you ఎడలా, are going through a broken state, మీరు ఒకవేళ విరవబడిన మార్గము గుండా వెళ్ళి ask the చూడెడలా, Lord to forgive you. Ask the Lord to forgive you. క్షమించమని ఆయనని అడుగుడి. Your will will be broken. విరవబడుటకు మనఃపూర్వకం Your కలిగి ego will be broken. విరవబడుటకు Your సమర్పించుకొనుడి. plans will be broken. మీ యొక్క ఉద్దేశములు Your విరవబడును. ambitions will be broken. మీ యొక్క కోరికలు Your self-confidence will be broken. మీ యొక్క ఉన్నటువంటి ధైర్యము కూడా Allow you to be broken. విరవబడుటకు అనుమతించుడి. God can bless you and make you a source of blessing for many others after you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును, అనేకులకు మీరు ఒక ఆశీర్వాద కారకులుగా మారుదురు. All those who believe this truth and accept this truth and want to live by this truth, put up your hands and praise God. ఈ సత్యంను అంగీకరించి ఈ సత్య ప్రకారంగా జీవింపగోరు వారందరూ కూడా చేతులెత్తి స్తోత్రించెదము. Hallelujah, hallelujah. If you have never gone through this path of brokenness, ఇటువంటి విరవబడినటువంటి మార్గం గుండా మీరు ఎన్నడూ వెళ్ళనట్లయితే in future you surrender your life to be broken. భవిష్యత్తు కాలంలో విరవబడుటకు మీ యొక్క జీవితంలో సమర్పించుకోండి. He'll break the head of the devil. ఆయన మకరం యొక్క తలను విరగొట్టును. He can break the head of your enemies మీ శత్రువుల యొక్క తలను ఆయన విరగొట్టగలడు. to give you food. మీకు ఆహారం ఇచ్చిన నిమిత్తము. God has his own plan. His plans will never ever fail. దేవుడు కంటూ సొంత ఉద్దేశములు కలవు. ఆయన యొక్క ఉద్దేశములు ఎన్నడూ కూడా మారవు. As he never changes, your plans also will never change. ఆయన మారడు, ఆయన యొక్క ఉద్దేశములు కూడా మారవు. He doesn't want any of you also to be changed. మీలో ఏ ఒక్కరు కూడా మారటకు ఆయనకు ఇష్టం లేదు. But even trusting God and even to be broken, breach by breach, Lord, you can have your own way. Say and praise God. కన్నము మీద కన్నము వేయబడినట్లుగా మీరు విడవబడినప్పటికీ కూడా దేవుని చేతికి సమర్పించుకోవచ్చు. ప్రభా నీ చిత్తము మాత్రం నా జీవితంలో నెరవేర్చబడినేమో అని చెప్పొచ్చు, సమర్పించుకోవచ్చు. దేవుని స్తోత్రించెదము. Hallelujah. Every word that gave us life మనకు జీవం ఇచ్చిన ప్రతి ఒక్క మాట should never go in vain. అది వ్యర్థమైపోకూడదు. It will work so deeply in everyone's heart. ప్రతి ఒక్కరి హృదయంలో అది రోతుగా క్రియ చేయవలెను. We are going to face terrible days in the days to come. రాబోయే దినములలో మనం భయంకరమైన సంభవములను Anything ఎదుర్కొనబోతున్నాము. can happen to us. ఏదైనా మనకు The సంభవింపవచ్చును. whole world can rise against us. సర్వ లోకము కూడా The మనకు world can విరుద్ధంగా hate us. లేచవచ్చును. లోకం మనల్ని ద్వేషింపవచ్చును. People can betray us. జనులు మనల్ని అప్పగించవచ్చును. In all these ways of breaking, we must stand fast with God.
God. విరవబడినటువంటి ఈ సందర్భంలో అన్నింటిలో కూడా మనం దేవునితో కూడా నిలబడవలెను. By making up your mind to stand for God in spite of all the breakings, you praise God. ఈ విరవబడినటువంటి అన్ని సందర్భంలో కూడా దేవుని కొరకు ధైర్యంగా నిలబడుటకే స్తోత్రించెదము. Hallelujah, 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 hallelujah. Praise your God, praise your God.